ఎస్ సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయమా. ఓకే, ఆయన స్పాట్లైట్ ఇవ్వండి ఆయనకి. M24 ఇందాక చదివిన ప్రొఫైల్ పేరేంటి? రామకృష్ణ కదా? యా, రామకృష్ణ పద్మారావు. రామకృష్ణ పద్మారావు గారు మీరు మాట్లాడండి. సార్ మై సెల్ఫ్ రామకృష్ణ పద్మారావు. ప్రజెంట్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ రాజమండ్రి లొకేషన్లో చేస్తున్నానండి. మా ఫ్యామిలీ వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి షాపు, కిరాణా షాపు. మా మదర్ హౌస్ వైఫ్. అది గ్రాడ్యుయేషన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో డైరీ టెక్నాలజీ చేశాను. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ది అబ్రాడ్లో కూడా వర్క్ చేశాను. రీసెంట్గా నేను ఒక 3 months అవుతుంది హెచ్డిఎఫ్సిలో జాయిన్ అయ్యి. మై ప్యాకేజ్ వచ్చేసి 10.3 lakhs. ఓకే, సిబ్లింగ్స్ గురించి చెప్పండి రామకృష్ణ. సార్ ఐఎమ్ సింగిల్ సార్. ఓకే, ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నారా ఫ్యామిలీ? సార్ రాజమండ్రి నుంచి పక్కన ఒక 12 kilometers సార్, ఆత్రేయపురం మండలం, పేరవరం సార్. ఓకే, మీ జాబ్ వచ్చేసి రాజమండ్రిలో? రాజమండ్రి సార్. నేను మూవ్ అయిపోయాను. స్టార్టింగ్ వచ్చేసి లొకేషన్ గుంటూరులో ఉండే సార్. ఓకే, నేను మూవ్ అయిపోయాను ఆల్రెడీ. 18 days అయింది మూవ్ అయిపోయి. ఓకే, ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 3 months అవుతుంది సార్ నాకు. ఓకే, ఏం చూస్తారు మీరు హెచ్డిఎఫ్సిలో? అకౌంట్సా లేకపోతే లోన్సా? హెచ్డిఎఫ్సిలో అగ్రికల్చర్ లోన్ సార్. ఓకే, అగ్రికల్చర్ లోన్, బిజినెస్ లోన్ చూస్తాం. అది ఓకే, E3 బ్రాండ్. నెక్స్ట్ ప్రమోషన్ సీనియర్ మేనేజర్. ఓకే, మీ ప్యాకేజ్ ఏమన్నారు? అంటే నాకు ప్రీవియస్ ఇండియన్ ప్యాకేజ్ తక్కువ ఉంది సార్ నాకు. ఓకే, అందుకు నాకు ఏంటంటే 10.3 ఇచ్చారు, ప్లస్ బెనిఫిట్స్ 4 lakhs వస్తాయి. ఓకే, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కలిపి మీకు 14 lakhs ఇయర్లీ ప్యాకేజ్ ఉంది. ఎస్ సార్. ఓకే, మీరు సింగిల్ చైల్డ్. ఎస్ సార్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి రామకృష్ణ? సార్ నాకు అయితే ఒక డిగ్రీ చదివిన అమ్మాయి ఉంటే చాలు. నాకు అంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఓకే, మినిమం డిగ్రీ క్వాలిఫైడ్ ఉండాలి. ఎస్. ఓకే, పేరెంట్స్ ఉన్నారా? జాయిన్ అయ్యారా? లేదు సార్, నేను లొకేషన్లో వేరే లొకేషన్లో ఉన్నాను. ఓకే, ఓకే, సరే అండి. మీకు ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఇంకేం లేదు, ఓన్లీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లొకేషన్ స్పెసిఫిక్? నియర్ బై మోస్ట్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ అనుకుంటాను సార్. ఓకే, ఈస్ట్ వెస్ట్. వేరే డిస్ట్రిక్ట్ వచ్చినా పర్లేదు. ఓకే, మినిమం డిగ్రీ క్వాలిఫైడ్ ఉండాలి. నియర్ బై ఈస్ట్ వెస్ట్ ప్రిఫర్డ్ లొకేషన్. ప్రిఫర్డ్ సార్. లేదంటే నేను మూవ్ అవుతా ఉండొచ్చు కదా సార్. ఒకవేళ అమ్మాయి జాబ్ చేస్తుంది అనుకో సార్, ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ తో నేను మూవ్ అవుతాయి అవే ఛాన్స్ ఉన్నా. సో మీకు లొకేషన్ ఎటైనా పర్లేదు, అమ్మాయి గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఓకే, ఓకే, ఫైన్ అండి. మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్ గురించి కాంటాక్ట్ చేయాలంటే ఎవరిని చేయాలి? మా ఫాదర్ నెంబర్ ఉంది సార్ దాంట్లో. ఓకే, మీ ఫాదర్ నేము నంబర్ చెప్పండి ఒకసారి. సీతారామారావు. మీ నాన్నగారి పేరు చెప్పండి. సీతారామారావు నంబర్ 9550. ఓకే, 63. ఓకే, 68. చెప్పండి. 14 సార్. ఇంకొకసారి రిపీట్ చేయండి. 9550 63 68 14. నాన్నగారి పేరు, మొబైల్ నంబర్ ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీ ఐడి నంబర్ తోటి. ఓకే, ఓకే సార్. ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. జై వాసవి. నెక్స్ట్ ప్రొఫైల్ రూపశ్రీ. ఎస్ సార్. ఇది రిజిస్టర్ ఐడి వచ్చేసి F24166. 166 సోమిశెట్టి గీతా మౌనిక ఉన్నారా? 24166 లేరు. నెక్స్ట్ రిజిస్టర్ ఐడి వచ్చేసి M24327. 24327 నాగ వెంకట మణిదీప్ ఉన్నారు కదా?
ప్రొఫైల్ అది షేర్ చేయమ్మా స్క్రీన్. ఎస్ ఉన్నాం సార్. సార్ అది మోహన్ గారు కొంచెం స్క్రీన్ పెద్దగా వచ్చేటట్టు చూడమన్నా. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. షేర్ చేయండి కొంచెం. ఫుల్ స్క్రీన్ పెట్టమా, ఫుల్ స్క్రీన్ ఫుల్ పెట్టు. స్క్రీన్ పెట్టేసేయండి. చెప్పు, వాడు జాయిన్ అవుతాడేమో. ఓపినప్పుడు అడిగారు కదా. మణిదీప్ ఉన్నారమ్మా? వస్తున్నారు సార్, జస్ట్ 1 minute జాయిన్ అవుతున్నాడు. యా ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఈ లోపు ప్రొఫైల్ ప్రెజెంట్ చేయండి విజయలక్ష్మి గారు. ఓకే, మళ్ళీ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేయనన్నా. రిజిస్టర్ ఐడి M24327, ఫుల్ నేమ్ వచ్చేసి కనమర్లపూడి నాగ వెంకట మణిదీప్. ఫాదర్ నేమ్ వచ్చేసి సుబ్బారావు గారు, మదర్ నేమ్ వచ్చేసి సరళ. శారద. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ May 5th, 1996, 5 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి వినుకొండ. జన్మ నక్షత్రం అనురాధ, 4వ పాదం. స్వగోత్రం బలిశెట్ల అండ్ మేమనమామ గోత్రం నాభిల్ల. క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఆక్యుపేషన్ అసిస్టెంట్ మేనేజర్. స్కిన్ కాంప్లెక్షన్ నార్మల్. హైట్ వచ్చేసి 178 centimeters. మాట్లాడండి. మణిదీప్ అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి జైవాస్మి, చెప్పండి సార్. బాబుని మాట్లాడించండి అమ్మా. బాబు వచ్చేసరికి జాయిన్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. తను ట్రావెలింగ్ లో ఉన్నారంట సార్. ఓకే అమ్మా, అయితే ఇప్పుడు ప్రొఫైల్ చూపించడం కష్టము. నెక్స్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి మా. నెక్స్ట్ ఎవరు? ఓకే సార్. M24328. 24328. లేరండి. నెక్స్ట్. M24329 కార్తిక్. 329 లేరు. నెక్స్ట్. M24330 తాటికొండ విజయ్. తాటికొండ విజయ్ ఉన్నారు. ప్రొఫైల్ షేర్ చేయమ్మా. విజయ్ తాటికొండ M24330. ఫుల్ స్క్రీన్ చేయనా? ఓకే. ప్రొఫైల్ ప్రెజెంట్ చేయమ్మా. రిజిస్టర్ ఐడి 3M24330. ఫుల్ నేమ్ వచ్చేసి తాటికొండ విజయ్. ఫాదర్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్, మదర్ నేమ్ వనజ. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ 4/9/1996, 9:46 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ మెట్పల్లి. జన్మ నక్షత్రం వృషభ. స్వగోత్రం మిథునకుల. మేనమామ గోత్రం పడిగశిల. క్వాలిఫికేషన్ MBA. ఆక్యుపేషన్ జాబ్ ప్రాసెస్ స్పెషాలిటీ స్పెషలిస్ట్. స్కిన్ కాంప్లెక్షన్ మీడియం. హైట్ వచ్చేసి 170 centimeters. తాటికొండ విజయ్ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. హలో, చెప్పండి, వినిపిస్తుందండి. నా పేరు విజయ్, మాది మెట్పల్లి. నేను MBA కంప్లీట్ అయింది. నేను 4 years అవుతుంది జాబ్ చేయబట్టి. 8 lakhs ప్యాకేజ్. ప్రెసెంట్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. డాడీ బిజినెస్ చేస్తాడు, క్యాన్వాసింగ్ ఏజెంట్స్. మమ్మీ హౌస్ వైఫ్. అండ్ నాకు ఒక సిస్టర్, మ్యారీడ్. యంగరా ఎల్డరా? సిస్టర్. ఎల్డర్ సిస్టర్, మ్యారేజ్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? జాబ్ లొకేషన్ ఎక్కడ మీది? హైదరాబాద్ లో. హైదరాబాద్. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మెట్పల్లిలో ఉంటారు. ఓకే, మీ జాబ్ గురించి చెప్పండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 4 years అవుతుంది జాబ్ చేయబట్టి. ఇప్పుడు 8 lakhs ఉంది ప్రెసెంట్ సాలరీ. ఓకే, మీరు ఒకరే హైదరాబాద్ లో ఉంటారు, పేరెంట్స్ మెట్పల్లిలో ఉంటారు. ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఇంటి దగ్గర నుండే చేస్తున్నాను. కంపెనీ స్టార్ట్ అవ్వలేదు. ఓకే. ఏంటి మీ కంపెనీ నేమ్ ఏంటి? ఎంప్లాయర్ పేరేంటి? ప్రిన్సిపల్ గ్లోబల్ సర్వీసెస్. సాఫ్ట్వేరా? లేదు, నాన్ ఐటీ. ఓకే. ఇంకా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? గ్రాడ్యుయేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నాం. గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో గ్రాడ్యుయేషన్.
ఓకే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? లొకేషన్ కానీ ఇంకా ఎటువంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? గుడ్ లుకింగ్ ఓకే. విత్ ఇన్ తెలంగాణ సరౌండింగ్స్. లొకేషన్ తెలంగాణ సరౌండింగ్స్. ఎస్. ఓకే. పేరెంట్స్ జాయిన్ అయ్యారా విజయ్? అవును. మాట్లాడిచ్చండి ఒకసారి నాన్నగారితో. నమస్కారం అండి. జై వాసవి సార్. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు చెప్పండి. మరి నేను క్యాన్వసింగ్ చేస్తాను, ప్యాడీ మైజ్ కమిషన్ చేస్తాను. ఓకే. మాకు ఒక కూతురు పెళ్లి అయిపోయింది. ఓకే. మా అబ్బాయి ఉన్నాడు. ఎటువంటి కోడలు కావాలి? మంచిగా ఉంటే అయిపోయాయి, మా అబ్బాయికి నచ్చితే అయిపోతుంది. ఓకే. మనం చూసేది అంతే, వాళ్ళకి వరకే కదా. అంతే, అవును. మీ మేడం గారు జాయిన్ అయ్యారా? ఉన్నారు. ఇతర సో ఫ్రెండ్స్, మీరు జాయిన్ అయినప్పుడు ముగ్గురు ఒకటే ఫ్రేమ్ లో వచ్చేటట్టు కూర్చోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి మనకు టైం టేకింగ్ అన్నమాట. బ్రైడ్ కానీ గ్రూమ్ కానీ మీరు పేరెంట్స్ తో కూర్చుంటే ఒకే స్క్రీన్ లో ఈజీ అవుతుంది. అమ్మ జై వాసవి చెప్పమ్మా. జై వాసవి. నా పేరు వనజ. వనజ గారు చెప్పండి. ఉమ్. ఎటువంటి కోడలు కావాలి బాబుకి? మంచి కోడలు కావాలి మాకు. మంచి కోడలు కావాలి. ఓకే. బాగుండాలి. అమ్మాయి ఎక్కడ ఉంటారండి? ఇక్కడ మేము మెట్పల్లి ఉంటామండి. మీ అమ్మాయి ఎక్కడ, హైదరాబాదా? ఆహా, ఇక్కడే వర్షకొండ. ఓకే. ఇబ్రహీంపట్నం దగ్గర. ఓకే. ఓకే. ఇంకా విజయ్, ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయమ్మా? జాబ్ చేస్తే ఏం కదా అమ్మాయి. జాబ్ చేయొచ్చు, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదా? చేస్తే వాళ్ళ వైఫ్ లైఫ్ బాగుంటదని ఆలోచన. ఓకే. సో జాబ్ చేసే కోడలు కావాలి. ఓకే. ఓకే అమ్మా. ఓకే. విజయ్కి ఇవ్వండి ఒకసారి. విజయ్, ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే నాన్నగారి పేరు నంబరు చెప్పండి ఒకసారి. ఓకే. శ్రీనివాస్ డాడీ పేరు. నంబర్ చెప్పండి. 9440. ఓకే, చెప్పండి, చెప్తారులేండి. 9440 మెల్లగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. 9440 460 842. నాన్నగారి పేరు, మీ ఐడి నంబరు, మొబైల్ నంబరు 3 కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే. ఆల్ ద బెస్ట్ విజయ్. జై వాసవి. నెక్స్ట్ ప్రొఫైల్. రిజిస్టర్ ఐడి M24331. 24331 అమ్మా? ఎస్ మ్యామ్. లేరు. నెక్స్ట్. M24332. ఏం పేరేంటి? కొత్తమాసు బాల సతీష్. బాల సతీష్ ఉన్నారా? ఒకవేళ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. బాల సతీష్, కొత్తమాసు బాల సతీష్, ఐడి నంబర్ 24332. నెక్స్ట్ మా. F24169. బొగ్గారపు బొగ్గారపు రమ్య. రమ్య. 24169. 169. లేరు. నెక్స్ట్. M2. హ్యాండ్ రైజ్ చేశారు ఎవరో చూద్దాం. ఎవరండి హ్యాండ్ రైజ్ చేశారు? గెస్ట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రొఫైల్. M24333. గుడిగంట్ల భరత్.
భరత్ ఉన్నారా? మీరు ఒకవేళ ఉంటే మీరు రిజిస్టర్ ఐడి ముందు పెట్టుకుంటే మాకు తెలుస్తుంది. మీరు పేరుతో జాయిన్ అయితే మాకు తెలియదు. మీరు జాయిన్ అయినా కూడా మేము మిమ్మల్ని ప్రజెంట్ చేయలేం, ఐడెంటిఫై చేయలేం మేము. భరత్ ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ మా M2434. విజయ్ కుమార్ 4334. ఉప్పలాంచి విజయ్ కుమార్ లేరు. నెక్స్ట్ F24170. నాగరత్న సాయి హర్షిత మనేపల్లి. లేరు. నెక్స్ట్ M24335. సిద్ధార్థ్ వరుణ్ లేరు. M24336. చిన్ని సాయిరామ్ లేరు. నెక్స్ట్ F24171. కొత్తూరు అనూష 171. లేరు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5-6 ప్రొఫైల్స్ చదివాం మనము. మీరు రిజిస్టర్ చేసుకొని మీరు టైం ఇచ్చిన తర్వాత మీకు జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది. మళ్ళీ మా టీం నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ప్రజెంట్ అవ్వకపోతే మా ఎఫర్ట్స్ వేస్ట్, మీరు కూడా మీకు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ మళ్ళీ చేయాలంటే టైం పడుతుంది. సో ఇద్దరికి లాస్. ఈ ప్రొఫైల్ ఇదంతా ప్రజెంటేషన్ చేయాలి అంటే మనం ఒక 10 మెంబర్స్ 3-4 days వర్క్ చేస్తే గానీ మనం ఈ ఎపిసోడ్ చేయలేం. సో పార్టిసిపెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు టైం ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి మీకు వచ్చినప్పుడు మీకు కాల్ వస్తుంది, ఈ వీక్ మీరు అటెండ్ అవుతున్నారా లేదా అని చెప్పేసి. అటెండ్ అవుతాము అని చెప్తే కమిటెడ్గా కంపల్సరీ అటెండ్ అయితే బాగుంటుంది, లేకపోతే జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అమ్మా M24337. అమిరిశెట్టి రితేష్. ఉన్నారు. ఇది షేర్ చేయమ్మా ప్రొఫైల్. ఫుల్ స్క్రీన్ చేయను. యా థ్యాంక్ యూ. చదవాలా? చదవమ్మా. రిజిస్టర్ ఐడి M24337. ఫుల్ నేమ్ వచ్చేసి అమిరిశెట్టి రితీష్. ఫాదర్ నేమ్ వచ్చేసి వీరేష్. లేట్ మదర్ నేమ్ వచ్చేసి అమిరిశెట్టి అరుణ. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ August 1st, 1992, 1:20 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి సికింద్రాబాద్. జన్మ నక్షత్రం సింహరాశి. భగోత్రం విభిరిశెట్ల. మేనమామ గోత్రం పునిగశిల. క్వాలిఫికేషన్ బీటెక్. ఆక్యుపేషన్ వెల్స్ ఫార్గో. వెల్స్ ఫార్గో. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్ వీట్ ఐష్. హైట్ వచ్చేసి 168 centimeters. ఓకే. స్క్రీన్ షేరింగ్ ఆపేమ్మా. రితేష్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రితేష్. నేను ఇక్కడ వరల్డ్స్ ఫాగోలో వర్క్ చేస్తాను. నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ సికింద్రాబాద్. నాకు ఒక యంగర్ సిబ్లింగ్ ఉన్నాడు. హీఈస్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. మై మదర్ వర్క్స్ ఇన్ అ ప్రైవేట్ కంపెనీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ ఈస్ అ వర్కింగ్ ప్రొఫెషనల్. ఓకే. మీరు కొంచెం తెలుగులో మాట్లాడితే బెటర్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా, మిగతా వాళ్ళకి కూడా అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో నా పేరు రితేష్ అండి. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. మా మదర్ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంది యాజ్ అ పర్సనల్ అసిస్టెంట్ ఫర్ హర్ బాస్. నేను వెల్స్ ఫాగోలో వర్క్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ 7 months అయింది నేను జాయిన్ అయ్యి వెల్స్ ఫాగోలో. ఐ వర్క్ యాజ్ అ ప్రోడక్ట్ అనలిస్ట్ సాఫ్ట్వేర్. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, పేరెంట్స్ ఏం చేస్తారు? మా ఫాదర్ చనిపోయారండి వెన్ ఐ వాజ్ 3 or 4. మేము సికింద్రాబాద్లో బోర్న్ అండ్ బాటమ్. మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ మొత్తం అందరు ఇక్కడే. మా మదర్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఓకే. మీరు వెల్స్ ఫార్గోలో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 7 months నుంచి చేస్తున్నానండి. దాని ముందు నేను హెచ్ఎస్బిసిలో వర్క్ చేశాను. ఓవరాల్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? 10 years of experience. ఓకే. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి?
నా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి. షీ షుడ్ బీ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్ జాబ్ ఓకే చేసే వాళ్ళని. ఓకే మీరు స్క్రీన్ కొంచెం కిందకి దించరా, ఓన్లీ ఫేస్ మాత్రం కనిపిస్తుంది, కొంచెం కిందకి దించండి, విజిబిలిటీ ఇంకొంచెం, దట్ ఈస్ బెటర్, నౌ ఇట్ ఈస్ బెటర్. ఓకే, పేరెంట్స్ జాయిన్ అయ్యారా? నమస్కారం అండి. అమ్మ జై వాసవి, జై వాసవి. చెప్పమ్మా. నేను అమీర్ శెట్టి అరుణ, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. మేము ఆ పెద్ద అబ్బాయి కోసమని చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో మాకేమంటూ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అమ్మాయి మాతో కలిసి ఉంటే చాలు. ఓకే, మాకు మీ తగ్గ వారు ఏం చేస్తారమ్మా? అతను చనిపోయారు. ఓ సారీ. అండ్ పిల్లలకి 3 ఇయర్స్ పెద్ద అబ్బాయి ఉంటాడు, చిన్న అబ్బాయి చాలా చిన్నగా 11 మంత్సే ఉండింది. 11 మంత్స్ క్రాస్ అయింది అనుకుంటప్పటికి. ఐఎమ్ సో సారీ అమ్మా. అయితే మీరు బాగా కష్టపడి పిల్లలిద్దరిని మంచిగా ఒక స్థాయికి తీసుకొచ్చారు, దానికి మీకు కృతజ్ఞతలు, మరియు చాలా కష్టపడ్డారు. నమస్కారం. ఇంకా ఏమైనా మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంకా ఏమైనా మీ అమ్మాయి గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే చెప్పండి. అమ్మాయి వీళ్ళతో కలిసిమెలిసి ఉంటే చాలండి, మాకు ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే. వాళ్ళిద్దరు అట్లా నో ప్రాబ్లం, మనతో కలిసి హాయిగా ఉంది చాలు, మంచి అమ్మాయి అయితే చాలు. అంతే. ఓకే. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఏరియాలో ఉంటారు? తిరుమలగిరిలో ఉంటామండి, మలాని ఎన్క్లేవ్ సొసైటీలో లోపల. ఓకే. తెలంగాణలోనే కావాలంటున్నాడు అబ్బాయి, అమ్మాయి? వాడు ప్రిఫరబుల్లీ తెలంగాణలోనే చూస్తున్నారు. ఓకే, మంచి అబ్బాయి అమ్మాయి మంచిగా ఉండాలి, జాబ్ చేస్తుంటే ప్రిఫర్డ్. ఎందుకంటే మేము ముగ్గురు జాబ్ చేస్తాం కదా, అందుకని ఆ ఇంటెన్షన్ గా ఆ పిల్లోడు ఆలోచిస్తాడు ఓకే. అట్లా. ఓకే అమ్మా, మరి ఒకసారి అబ్బాయికి ఇవ్వండి. సో ఇప్పుడు మీ ప్రొఫైల్ గురించి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అమ్మని కాంటాక్ట్ చేయాలా? మా మదర్ని కాంటాక్ట్ చేయాలి. సో మదర్ నేమ్, మొబైల్ నంబర్ ఒకసారి చెప్పండి. నేను చాట్లో పింగ్ చేస్తాను. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నోట్ చేసుకోండి. స్కానర్ కాదు నాకు. మదర్ నేమ్ అరుణ, కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9347205118. ఇంకొకసారి రిపీట్ చేయండి రితీష్. మదర్ నేమ్ అరుణ, కాంటాక్ట్ నంబర్ 9347205118. చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేయండి మీ ఐడి నంబరు, అమ్మగారి పేరు, మొబైల్ నంబర్ 3 కూడా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. 2343337. ఓకేనా రితీష్? ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్. అండ్ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత సప్తపదికి ఇన్ఫార్మ్ చేయండి. షూర్. సప్తపది టీమ్ ని కూడా ఇన్వైట్ చేయండి. షూర్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్ రితీష్. జై వాసవి. జై వాస్. నెక్స్ట్ ప్రొఫైల్. మోహన్ గారు కొత్తూరు అనూష హ్యాండ్ రేస్ చేశారు ఇంతకు ముందు, మనం చదివాము అప్పుడు, బట్ వాళ్ళు లేకుండే. మళ్ళీ ఇప్పటిదాకా అనుష గారు జై వాసవి అమ్మ ఉన్నారా ఇప్పుడు? అనూష ఇప్పటిదాకా హ్యాండ్ రేస్ చేశారు. అన్మ్యూట్ చేశానమ్మా, ఒకసారి మాట్లాడండి అనుష. ఇలా ప్రొఫైల్ చదవాలేమో సార్ మోహన్ గారు. ఒక్క నిమిషం ఒకసారి చూడండి. జై వాసవి అనుష ఉన్నారమ్మా? ఉన్నానండి. మీరు స్క్రీన్ సరిగా పెట్టాలి. ఇప్పుడు పైన ఫ్యాన్ కనిపిస్తుంది మాకు. ఓకే, మీకు టైం ఇచ్చాం కదమ్మా, మీరు జాయిన్ అవ్వలేదు ఇంతకు ముందు. నాది 5F24172 అని ఉంది, మీరు 71 అని చదివారు. కొత్తూరు అనుష అని పేరు చెప్పాం కదమ్మా. నేను మాట్లాడా కానీ అప్పుడు వినిపించలేదు మీకు. ఓకే, నో ఇష్యూస్. ఒక్క నిమిషం ఉండండి. రూపశ్రీ ప్రొఫైల్ షేర్ చేయనా? కొత్తూరి అనుష F24172 కదమ్మా ఐడి? ఎస్ సార్. ఫుల్ స్క్రీన్ ఓకే. తీయనా కొంచెం? రూపశ్రీ ఫుల్ స్క్రీన్ చేయమ్మా ప్రొఫైల్. ఓకే. ఓకే, ప్రొఫైల్ ప్రెజెంట్ చేయండి. అయ్యో
రిజిస్టర్ ఐడి F24171, ఫుల్ నేమ్ వచ్చేసి కొత్తూరు అనూష, ఫాదర్ నేమ్ వచ్చేసి కె రాంబాబు, మదర్ నేమ్ వచ్చేసి ఉమాదేవి, డేట్ టైమ్ ఆఫ్ బర్త్ May 7th 1991 7:15 AM, ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి గుంటూరు, జన్మ నక్షత్రం వచ్చేసి ధనుష్ట 2వ పాదం, స్వగోత్రం వచ్చేసి పునగశీల, మేనమామ గోత్రం మాసంతకుల, క్వాలిఫికేషన్ బీటెక్ ఎంబీఏ, ఆక్యుపేషన్ నాట్ వర్కింగ్, స్కిన్ కాంప్లెక్షన్ రెడ్, హైట్ వచ్చేసి 5.3. ఓకే అనుష మాట్లాడమ్మా. సార్ నా పేరు అనుష, నేను బీటెక్ ఎంబీఏ చేశాను, గుంటూరులో ఉంటాం. మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, మదర్ ఇస్ హోమ్ మేకర్, ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్. నాకు జాబ్ హోల్డర్ కావాలి సార్. గుంటూరు, కృష్ణా, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆ ఏరియా వాళ్ళు కావాలి. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ, నువ్వు మా ఎక్కడ father- జాబ్ చేస్తున్నావు నాన్న ఇప్పుడు అనుష? ప్రజెంట్ నేనేం చేయట్లేదు. ఓకే నేను జాబ్ చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, హోమ్ మేకర్ గానే ఉంటారు, జాబ్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే yes sir. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అబ్బాయి జాబా బిజినెసా? జాబ్ హోల్డర్ కావాలి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఆ ఏరియా లొకేషన్ వాళ్ళు కావాలి, మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ, ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి. ఓకే, జాబ్ అంటే మీకు ప్రైవేట్ జాబ్ అయినా పర్లేదా, గవర్నమెంట్ జాబ్ కావాలా? ఏదైనా పర్లేదు. ఎనీ జాబ్ ఈజ్ పర్వాలేదు, సాఫ్ట్వేర్ అనేం లేదు, ఏదైనా పర్లేదు, జాబ్ అవును. హోల్డర్ కావాలి బేసిక్ గా. అవునండి. ఓకే, నాన్నగారు ఏం బిజినెస్? నాన్నగారితో మాట్లాడించండి. ఆ, జై వాసవి. జై వాసవి అండి. నమస్కారం. నమస్తే సార్. నా పేరు రాంబాబు సార్. నేను టైప్ ఇన్స్టిట్యూట్ రన్ చేశాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఖాళీగా ఉంటున్నాను, కాకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్. ఓకే అది సార్ మాకు ఒక అమ్మాయి, మ్మ్. అబ్బాయిలు ఎవరు లేదు సార్, ఓన్లీ ఉంటాడు. కాస్త మాతో కలిసిపోయి మంచిగా ఉండి అది జాబ్ హోల్డర్ అయింది, మాతో కలిసిపోయే వ్యక్తి, మంచి వ్యక్తి అయితే చాలా ఫ్యామిలీ, మంచి గుడ్ ఫ్యామిలీ కావాలి. మంచి ఫ్యామిలీ, జాబ్ హోల్డర్ కావాలి. నియర్ బై గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తున్నారు మీరు? అవును సార్, ప్రకాశం. ఓకే మ్మ్. అమ్మాయి పెద్ద అమ్మాయి కదా? ఒక అమ్మాయి సార్. ఓకే అమ్మాయి, ఓకే ఓకే. మీ వైఫ్ ఉన్నారా అండి? లేదు సార్, లేరా? ఊరే. ఓకే ఓకే. ఇంకా అనుష, ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా నాన్న నీకు? ఏం లేదు సార్, చెప్పారు నా బీటెక్ కదా మీరు చేసింది? బీటెక్ ఎంబీఏ చేసి. ఓకే, ఇంకా మీ హాబీస్ ఏంటి? అదే సార్, పూజలు చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్. ఓకే ఓకే సరే అమ్మా, ఇప్పుడు మీ మీ ప్రొఫైల్ గురించి కాంటాక్ట్ చేయాలంటే నాన్నగారినే కాంటాక్ట్ చేయాలనా? అవునండి. ఓకే, నాన్నగారి పేరు, నంబర్ చెప్పమ్మా. కె రాంబాబు గారు, కాంటాక్ట్ నంబర్ 9912455672. ఇంకోసారి చెప్పమ్మా. 9912455672. ఓకే, మీ ప్రొఫైల్, మీ రిజిస్టర్ ఐడి, నాన్నగారి పేరు, నంబర్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనండి. నా ఓకే, ఐడి F24. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయమ్మా, టైప్ చేసేసి చాట్ లో టైప్ చేసి నాన్నగారి పేరు, మొబైల్ నంబర్ టైప్ చేయి. ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్ అనుష. తొందరగా మీకు మీరు అనుకున్నటువంటి ప్రొఫైల్ దొరకాలని, తొందరగా మ్యారేజ్ కావాలని అమ్మవారిని కోరుకుందాం. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత సప్తపదికి తెలియజేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్విటేషన్ పంపిస్తారా? ఏంటి? మీ మ్యారేజ్ ఇన్విటేషన్ సప్తపదికి పంపించండి అని చెప్తున్నా. అలాగే సార్, పంపిస్తాను. ఓకేమ్మా, యా యా, ఆల్ ద బెస్ట్. జై వాసవి అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రొఫైల్. ఎస్, నెక్స్ట్ రిజిస్టర్ ఐడి వచ్చేసి M24338, ప్రగలపాటి నాగజ్యోతి మధుశ్రవణ్ కుమార్. 24338 లేరు నాన్న. నెక్స్ట్. F24172 అనుష.
అనుష, కొత్తూరు అనుష ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు. షేర్ చేయండి ప్రొఫైల్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్ సార్ హలో, అమ్మ చెప్పండి. ఇందాక వచ్చింది F2417 నా ప్రొఫైలే, ఇప్పుడు ఓకే. మళ్ళీ 72 అన్నారు. అంతే, ఏ మీకు నంబర్ మీకు కరెక్ట్? మీకు ఏ నంబర్ వచ్చింది? మెసేజ్ వాట్సాప్ నంబర్ వచ్చింది కదా, అదే కరెక్ట్. 172 వచ్చింది. యా, అదే అదే రిజిస్టర్ ఐడి మీది. ఓకే సార్. రూపశ్రీ నెక్స్ట్ ప్రొఫైల్ చదువు. M24339. 24339 లేరు. నెక్స్ట్. M24340. నాలం యోగేష్. నాలం యోగేష్ ఉన్నారా అండి? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 24340 లేరు. నెక్స్ట్. F24173. శ్రావణి సాతులూరు. 17 లేరుమ్మా. నెక్స్ట్. M24341. పేరేంటి? 24341. దత్తసాయి జూటూరు. దత్తసాయి. దత్తసాయి జాయిన్ అయ్యారా? బై నేమ్ కూడా చూద్దాం. దత్తసాయి లేరు. నెక్స్ట్. F24174. శృతి రవికంటి. రావికంటి. 24174 174. లేరు. నెక్స్ట్ M24343. పసుమర్తి శివకుమార్. 2417 24343. 343 లేరు. నెక్స్ట్ F24175. చిత్రాల అనుపమ. చిత్రాల అనుపమ ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 24175 పేరు పైన అయితే లేరు. నెక్స్ట్. M24345. అరవపల్లి సాయి కిరణ్. కిరణ్. సాయి కిరణ్ 24345 అయిపోయింది. లేరండి. నెక్స్ట్. M24346. వెంకట సాయి కృష్ణ కొప్పర్తి. 24346 346. ఉన్నారు. సాయి కృష్ణ ప్రొఫైల్ షేర్ చేయమా. ఫుల్ స్క్రీన్ చేయమా. యా, విజయలక్ష్మి గారు. రిజిస్టర్ ఐడి వచ్చేసి M24346. ఫుల్ నేమ్ వచ్చేసి వెంకట సాయి కృష్ణ కొప్పర్తి. ఫాదర్ నేమ్ వచ్చేసి నరసింహారావు. మదర్ నేమ్ వచ్చేసి లక్ష్మీ కుమారి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ 13/10/1994 9:08 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి కనిగిరి. నక్షత్రం వచ్చేసి శ్రవణం. స్వగోత్రం వచ్చేసి శనిశెట్ల. మేనమామ గోత్రం వచ్చేసి మిథునకుల. క్వాలిఫికేషన్ బీటెక్. ఆక్యుపేషన్ బిజినెస్ అండ్ జాబ్. స్కిన్ కాంప్లెక్షన్ వచ్చేసి వైట్. హైట్ వచ్చేసి 5.6 ఇన్సెంటివ్ 5.6 ఫీట్. సాయి కృష్ణ అన్మ్యూట్ చేసుకోండి. చేశాను సార్. యా, చెప్పండి సాయి కృష్ణ. నమస్కారం అండి. నా పేరు సాయి కృష్ణ, మాది నెల్లూరు. మా డీటెయిల్స్ వచ్చి నేను బిజినెస్ చేస్తుంటాను, ఫర్నిచర్ ఫ్యాక్టరీ హోల్సేల్ గా. సో నేను మా మదర్ ఉంటాము. యాక్చువల్గా మా ఫాదర్ చనిపోయారు. సో నాకు సిబ్లింగ్స్ వచ్చి 2 elder సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది. నేను ఇప్పుడు నాకు మ్యారేజ్ చూస్తాను. ఓకే. ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా మీరు? అవునండి, హోల్ ఫ్యాక్టరీ యూనిట్ ఉంది. ఎక్కడ సాయి కృష్ణ ఫ్యాక్టరీ? నెల్లూరు సార్. నెల్లూరులో. అంటే మీరు అది మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారా? అవునండి, షాప్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం హోల్సేల్. అక్రాస్ ఆంధ్ర, వేరే స్టేట్స్ కూడా ఇస్తారా? ఆంధ్ర మొత్తం. ఆంధ్ర వరకు ఇస్తారు. ఓకే. ఎంత కాలం అయింది బిజినెస్ మీరు చేయబట్టి? యాక్చువల్గా నేను జాబ్ హోల్డర్ అండి. ఓకే. నేను కరోనా నుంచి మా బిజినెస్ రికవర్ చేస్తున్నాను. మా ఫాదర్ చనిపోయినప్పటి నుంచి రీసెంట్ గా జాబ్ కూడా చేస్తున్నాను. సో ఇక్కడ పోయింది ప్రాజెక్ట్స్ వల్ల. సో ఇంకోటి చూస్తున్నాను ప్రాజెక్ట్ జాబ్.
ఓకే, జాబ్ చూస్తున్నారు బట్ మీరు బిజినెస్ చేస్తున్నారు ప్రజెంట్. సాయి కృష్ణ, మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సాయి కృష్ణ. వన్ సెకండ్ సార్. సాయి కృష్ణ ఉన్నారా? మీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అమ్మగారు నెల్లూరులో ఉంటారు. అవునండి. సో మీరు ఇప్పుడు ఎల్డర్ సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరికి. అవును. ఓకే, అమ్మగారు ఉన్నారా? అమ్మ హైదరాబాద్ ఉన్నారు, అక్కడ లాగిన్ లో ఉన్నారు. లాగిన్ అయ్యారా? లాగిన్ అయ్యారు. ఏ పేరు పైన లాగిన్ అయ్యారు? గెస్ట్ తెలీదు మా వీడియో ఆన్ చేయమ్మా. హలో సాయి కృష్ణ, మీ పేరు పైన లాగిన్ అయ్యారా? చూద్దాం, ఒక నిమిషం. హలో, అమ్మ జయవాసవి, చెప్పమ్మా. జై వాసవి. అదే నేను సాయి కృష్ణ మదర్ని. అమ్మా చెప్పండి. నా పేరు లక్ష్మీ కుమారి. ఓకే అమ్మా. సో అబ్బాయికి ఎలాంటి కోడలు కావాలి? మీరు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి కోడలు కావాలంటే మనలో కలిసిపోయే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నాను. ఓకే, జాబ్ చేయాలా లేదా? వాళ్ళ ఇష్టం సార్, చేస్తే పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఓకే, మంచి అమ్మాయి అయితే చాలు. చాలు సార్. ఓకే, మీరు నెల్లూరులోనే ఉంటారు కదమ్మా? నెల్లూరులోనే ఉంటాను, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఆపరేషన్ అయింది. ఓకే ఓకే, అమ్మాయి కాదు నాన్న. ఓకే అమ్మా, ఓకే. సరే అమ్మా. సాయి కృష్ణ సార్ చెప్పండి. ఇంకా ఇంకా మీ ఏమన్నా మీ ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏంటంటే గ్రాడ్యుయేట్ అది తర్వాత ఎప్పుడైనా జాబ్ చేయాలనుకుంటే తనకి ఇంట్రెస్ట్ ఉంటే గ్రాడ్యుయేట్ ఏంటి యూజ్ అవుతుంది. అవును, ఓకే. సో గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ కావాలి, జాబ్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు. పర్లేదు. ఓకే, మీరు లొకేషన్ ఎటైనా పర్లేదా? నెల్లూరు అప్ టు విజయవాడ వరకు చూస్తున్నాం, మరి లాంగ్ అంటే ఇబ్బందని. ఓకే, నియర్ బై నెల్లూరు అప్ టు విజయవాడ. అప్ టు విజయవాడ. ఓకే అమ్మా, ఫైన్. సో ఇప్పుడు మీకు ప్రొఫైల్ గురించి కనెక్ట్ అవ్వాలంటే అమ్మగారిని కనెక్ట్ అవ్వాలి కదా? కనెక్ట్ అవ్వచ్చు. అమ్మగారిని కనెక్ట్ అవ్వాలా, మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి? అమ్మగారి నంబరే ఉంది. ఓకే, అమ్మగారి పేరు, మొబైల్ నంబర్ చెప్పమ్మా ఒకసారి. కే లక్ష్మీ కుమారి. ఓకే, నంబర్ చెప్పండి. 9948432992. ఇంకోసారి రిపీట్ చేయండి. 9948432992. ఒకసారి చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేయమ్మా సాయి కృష్ణ. ఓకే ఓకే, ఓకేనా? ఆల్ ద బెస్ట్ సాయి కృష్ణ. జయవాసవి. జయవాసవి. రూపా, నెక్స్ట్ ప్రొఫైల్ మా. F24176 ఆకులూరు రోహిత. లేరు. నెక్స్ట్. M24347 గ్రంథిశిల మణికంఠ. మణికంఠ 24347 లేరు. నెక్స్ట్. M24348 నాలం వంశీకృష్ణ. 24348 యా, ఉన్నారు. ఎన్ ఉషా పేరు పైన M24348 కదా? ఎస్, నాలం వంశీకృష్ణ. ఓకే, వంశీకృష్ణ ఉన్నావమ్మా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. సార్ ప్రొఫైల్ చదవాలా? ఒక్క నిమిషం క్రాస్ చెక్ చేద్దాం, ఎందుకంటే నేమ్ లో ఉషా అని రాస్తుంది. ఓకే ఓకే. M24348 నాలం వంశీకృష్ణ జాయిన్ అయ్యావా? కాల్లో ఉన్నావామా? మదర్ నేమ్ ఉషా.
అదే వాళ్ళ మదర్ జాయిన్ అయినట్టు ఉన్నారు. ఒకసారి అబ్బాయి కూడా ఉన్నారా లేదో చెక్ చేద్దాం. ఓకే సార్. ఉషా గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అబ్బాయి జాయిన్ అయ్యాడమ్మా? సార్ ఇంకా జాయిన్ అవ్వలేదండి, వస్తాడు. సార్ ఎలా సార్, కష్టం కదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ కంపల్సరీ ఉండాలి. సార్ ఇది కంప్లీట్ అయ్యే వరకు చూద్దాం, వస్తే మరి నెక్స్ట్ ప్రొఫైల్ తీసుకోండి. నెక్స్ట్ ప్రొఫైల్ మీరు అబ్బాయిని మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పండి. సరే సరే అండి. నెక్స్ట్ F24177 కొత్తూరు నాగ రమ్యత 24177 లేరు. M24349 24349 బొమ్మిశెట్టి మురళీ కృష్ణ లేరు. నెక్స్ట్ ఉన్నానండి. ఏ పేరు పైన ఉన్నారు? మురళీ బొమ్మిశెట్టి అన్న చూడండి. మీరు ఐడి పెట్టుకోవాలి కదండి మురళి గారు. పెట్టాను చూడండి. 349 యా. ఓకే, ఈ ప్రొఫైల్ షేర్ చేయమ్మా రూప. రిజిస్టర్ ఐడి M24349, ఫుల్ నేమ్ వచ్చేసి బొమ్మిశెట్టి మురళీ కృష్ణ, ఫాదర్ నేమ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మదర్ నేమ్ వచ్చేసి శారదాదేవి, డేట్ టైమ్ ఆఫ్ బర్త్ July 22, 1996, 7:25 AM, ప్లేస్ ఆఫ్ బర్త్ నర్సరావుపేట్, జన్మ నక్షత్రం హస్త, స్వగోత్రం సూర్యకుల, మేనమామ గోత్రం బ్రహ్మకుల, క్వాలిఫికేషన్ MS in కంప్యూటర్ సైన్స్, ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ US, స్కిన్ కాంప్లెక్షన్ వైట్, హైట్ వచ్చేసి 5.4. యా మురళీ కృష్ణ. యా, జై వాసవి. సో నా పేరు మురళి. సో నేను US లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను. నా MS అయిపోయింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెల్స్ ఫార్గో కంపెనీలో చేస్తున్నాను. సో మా ఫాదర్ ఇండియాలోనే మెడికల్ బిజినెస్ చేస్తుంటారు. సో మా మదర్ ఏమో హోమ్ మేకర్. నాకు ఒక అన్న ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది. సో తనే ఏంటంటే హైదరాబాద్ లో నాన్ టెక్నికల్ సైడ్ వర్క్ చేస్తున్నాడు. నేను ఎలాంటి అమ్మాయిని చూస్తున్నా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి కనీసం 2 ఏళ్ళ పైన పని చేసి ఉంటే యుఎస్ లో ఉంటే బెటర్, లేదా ఇండియాలో 2 years ఉన్నా కానీ పర్వాలేదు నాకు. సో యా, అందరితో కలిసిపోయి ఉండే అమ్మాయిని చూస్తున్నా. సో మురళి, ఇప్పుడు మీరు ప్రజెంట్ US లో జాబ్ చేస్తున్నారు. అవునండి. ఎంత కాలం నుంచి ఉన్నారు అక్కడ? నేను ఇక్కడ 3 years అవుతుందండి. అంటే 1.5 year చదివింది. ఇప్పుడు ఇంకో 1.5 year నుంచి జాబ్ చేస్తున్నాను. ఇండియాలో ఆల్రెడీ నేను 4 years వర్క్ చేశాను. సేమ్ వెల్స్ ఫార్గోలో చేసి వెళ్ళారా? లేదు, అది వేరే కంపెనీ. మా ఇంటర్వ్యూలో చేశాను ఇండియాలో ఉన్నప్పుడు. ఓకే, మీరు వెల్స్ ఫార్గోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? వెల్స్ ఫార్గో 3 months నుంచి చేస్తున్నాను. 3 months అయింది జాబ్. ఓకే, మీరు మా ఇంటర్వ్యూ ఇండియాలో చేశారు. అవును. సో తర్వాత మీరు వెల్స్ ఫార్గోలో ఆపర్చునిటీ వచ్చింది, అబ్రాడ్ వెళ్ళారు. లేదు, నేను 4 years మా ఇంటర్లో వర్క్ చేశాక మాస్టర్స్ కి నేను అప్లై చేశాను. మాస్టర్స్ 1.5 year చేశాను. ఆ తర్వాత వాల్మార్ట్ లో చేశాను 1 year. వాల్మార్ట్ నుంచి తర్వాత ఇప్పుడు వెల్స్ ఫార్గోలో చేస్తాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీకు బేసిక్ గా US ప్రొఫైల్, US లో ఉండే వాళ్ళు కావాలి లేదా ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు కావాలి? యా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే యూఎస్ ఉన్నవాళ్ళు అంటే బెస్ట్. లేదు అంటే ఇండియాలో ఉన్నోళ్ళైనా కనీసం సాఫ్ట్వేర్ సైడ్ చేసి ఉండాలి వర్క్, అలాంటి ప్రొఫైల్స్ చూస్తున్నాను. సో మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి మురళి? మళ్ళీ మీరు బ్యాక్ ఇండియా వచ్చే ప్లాన్ ఉందా, లేకపోతే ఇక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్నారా? ప్రస్తుతానికైతే ప్లాన్ ఏం లేదండి. అంటే నడిచినంత వరకు యుఎస్ లోనే ఉందామని అనుకుంటున్నాను. లేదు అంటే సిచ్యువేషన్ బాగాలేకపోతే వచ్చేయచ్చు, బట్ మాక్సిమం యుఎస్ లోనే ఉండడానికి చూస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీ ప్యాకేజ్ ఏంటి? అంటే ఇప్పుడు రూపీస్ లో చెప్పాలా, డాలర్స్ లో చెప్పాలండి? ఇండియన్ కరెన్సీలోనే చెప్పండి. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దగ్గర 1 crore దాకా వస్తుంది ఈ C2C. ఓకే, అది ఇంకా యుఎస్ డాలర్స్ లో అయితే 1,20,000 దాకా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కరెంట్ శాలరీ, వెల్స్ ఫార్గోలో శాలరీ. అవును.
ఓకే. ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయి గురించి? అదే అందరితో కలిసిపోయేలా ఉండి కొంచెం మంచి గుడ్ లుకింగ్ ఉంటే అంతే. ఓకే. ఫ్యామిలీతో కలిసిపోవాలి. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు? పేరెంట్స్ నర్సరావుపేటలో ఉన్నారా? జాయిన్ అయ్యారా కాల్లో? లేదు, జాయిన్ అవ్వలేదు. నేను ఒక్కనే జాయిన్. ఓకే, ఫైన్. సో ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు అంటే బేసిక్ గా అండర్స్టాండింగ్ ఏంటి? అమ్మాయి క్వాలిఫైడ్, జాబ్ చేస్తుండాలి, మినిమం 2 years సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో. ఏదర్ యుఎస్ ప్రొఫైల్ అయితే ప్రిఫర్డ్, లేదా ఇండియాలో ఉన్నా కూడా పర్లేదు. బట్ మీరు Yeah. ప్రస్తుతానికి యుఎస్ లో ఉన్నారు కాబట్టి అమ్మాయి విల్లింగ్ టు మూవ్ టు యుఎస్. ఆ అంతే, ప్రొఫైల్స్ కావాలి. డెఫినెట్ గా విల్లింగ్ టు మూవ్. ఓకే, డన్. సో ఇప్పుడు మీ గురించి ప్రొఫైల్ గురించి కనెక్ట్ అవ్వాలంటే ఎవరితో మాట్లాడాలి మురళి? మా నాన్న నెంబర్ ఇస్తానండి. యా, ఒకసారి నాన్నగారి పేరు, నంబర్ చెప్పండి. పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మిశెట్టి. నెంబరు Okay. 9502546726. ఇంకోసారి రిపీట్ చేయండి. నెంబర్ 9502546726. ఓకే. నాన్నగారి పేరు, మీ ఐడి నంబరు, మొబైల్ నంబర్ నాన్నగారిది 3 కూడా చాట్ బాక్స్ లో ఒకసారి మెన్షన్ చేయండి మురళి. ఎవరైనా అలాగే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాన్నగారిని కాంటాక్ట్ అవుతారు. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత సప్తపదికి ఇన్ఫార్మ్ చేయండి, మీ ఇన్విటేషన్ పంపించండి. అలాగే. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సప్తపది లింక్ పంపించండి, రిజిస్ట్రేషన్ లింక్ కూడా పంపించండి. పంపిస్తానండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అలాగే. మురళి. జై వాసు. జై వాసు. రూపా, నెక్స్ట్ ప్రొఫైల్ మా. నెక్స్ట్ రిజిస్టర్ ఐడి M24350 గ్రంథి సుహాస్ 350 గ్రంథిశిల లేరమ్మా. నెక్స్ట్ F24178 నాగలహరి కేవి నాగలహరి కేవి 24178 లేరు. నెక్స్ట్ M24351 డాక్టర్ ముల్లంగి సుజయ్ 24351 ముల్లంగి సుజయ్ లేరమ్మా. నెక్స్ట్ M24352 జయం ధరణి కృష్ణ ధరళి కృష్ణ ఉన్నారండి? ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఈ ఐడి నంబర్ తో అయితే కనిపించట్లేదు, ఏదైనా పేరు పైన జాయిన్ అయి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మీరు ఉంటే. నెక్స్ట్ మా. F24179 రాధా బచ్చు. ఉన్నారు. ఈ ప్రొఫైల్ షేర్ చేయమ్మా. ఎస్ రిజిస్టర్ ఐడి F24179. ఫుల్ నేమ్ వచ్చేసి రాధా బచ్చు, ఫాదర్ నేమ్ వచ్చేసి రాజు గోవింద, మదర్ నేమ్ వచ్చేసి ఉషా రాజు. టైమ్ ఆఫ్ బర్త్ June 22nd, 1997 12:15 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి పౌయి, ముంబై. జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ, ఫస్ట్ పాదము. స్వగోత్రం వచ్చేసి గుదినకుల. మేనమామ గోత్రం వెలిసెట్ల. క్వాలిఫికేషన్ BDS, డెంటిస్ట్. ఆక్యుపేషన్ డెంటిస్ట్. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్. హైట్ వచ్చేసి 5.4. క్యారియన్స్. జై వాసవి రాధా, జై వాసవి. మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకోమా. ఆనే ఉంది. వన్ సెకండ్. గుడ్. యా, డాక్టర్ రాధా అని చెప్పాలా? డాక్టర్ రాధా, డెంటిస్ట్. డాక్టర్ రాధా, ఓకే చెప్పమ్మా. నమస్కారం అండి. నా పేరు రాధా. నేను ముంబైలో ఉంటున్నాము. నా బోర్న్ అండ్ బ్రాటప్ ముంబైలోనే అయింది. స్కూలింగ్, కాలేజ్ అంతా ముంబైలోనే జరిగింది. ప్రస్తుతానికి నేను క్లినిక్ లో వర్క్ చేస్తున్నాను. మా నాన్నగారు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ లో డైరీ
ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ప్రొఫెసర్ కింద పనిచేశారు. మహారాష్ట్రలో 58 ఇయర్స్లో రిటైర్మెంట్ ఉంటుంది. అయితే 2 ఇయర్స్ అయిపోయింది ఆయన రిటైర్ అయిపోయి. మా మమ్మీ హౌస్ వైఫ్. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎల్డర్ బ్రదరు. తను సాఫ్ట్వేర్ ఇంజనీరు. తన మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఈ ఆగస్ట్లో ఉంటుంది. ఓకే రాధా, టెన్షన్ పడకమ్మా. డోంట్ బీ టెన్షన్, ఫీల్ ఫ్రీ. ఇది జస్ట్ మనం ఇంటరాక్షన్ మాత్రమే, ఇంటర్వ్యూ ఏం కాదు. డోంట్ వరీ. ఇంకా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నాన్న? ఎలాంటి పార్ట్నర్ కావాలనుకుంటున్నావు? అంటే ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ ఓకే. బెటరు. దాని తర్వాత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటే బెటర్. ఓకే. ప్రిఫరబుల్లీ సిటీ ప్రిఫర్ చేస్తున్నాము, సిటీలో ఉండేవాడు. సిటీ అంటే మెట్రో సిటీ ఏదైనా పర్లేదా? బాంబేనే కావాలనా? లేదు, ఏదైనా మెట్రోపాలిటన్ సిటీ పర్లేదు. ఓకే, ఏ సిటీ అయినా పర్లేదు, మెట్రో సిటీస్. హా. ఓకే, మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు బీడిఎస్? నా బీడిఎస్ 2020లో అయింది. 2020లో బీడిఎస్ కంప్లీట్ అయింది, మీరు జాబ్ చేస్తున్నారు ప్రెసెంట్. హా. నీ ప్యాకేజ్ ఏంటి మామ రాధా? ప్యాకేజ్ 2 to 3 lakhs ఉంది. అంటే కరెంట్లీ నేను క్లినిక్ లోనే పనిచేస్తున్నాను, అలా ఓన్ క్లినిక్ కాదు. 2 to 3 lakhs పర్ యానమా? హా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు బాంబేలో ఉంటున్నారు, ముంబైలో. బాంబేలో. ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు ముంబైలో? చిన్నప్పటి నుంచి మీరు స్టడీస్ అంతా అక్కడే చేశారన్నారు కదా? హా. చిన్నప్పటి నుంచి బాంబేలోనే. బేసిక్ గా మీరు ఎక్కడ ప్రాపర్, ఎక్కడ మీది? ఈస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర అంబాజీపేట. ఓకే, సో మీరు నాన్నగారి జాబ్ వల్ల మీరు ముంబై వెళ్ళారు? అంటే తాతయ్య ఫస్ట్ నుంచి ముంబైలో ఉన్నారు. తాతయ్యది సెంట్రల్ గవర్నమెంట్ నేవీలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కింద పనిచేశారు. అప్పటి ఓకే. నుంచి ముంబైలోనే ఉన్నాము అలా. ఓ ఓకే ఓకే. నాన్నగారిది కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది మహారాష్ట్రది, అలా ముంబైలోనే సెటిల్డ్ ఉన్నాము. ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు నాన్నగారు ఉన్నారా అమ్మా? జాయిన్ అయ్యారా కాల్లో? ఆ, అంటే నాన్నగారు లేదు, మా అమ్మ ఉన్నారు. అమ్మగారికి ఇవ్వండి. అమ్మ జయవాసవి అమ్మా, జయవాసవి. చెప్పండి అమ్మా. రాధాకి ఎటువంటి పార్ట్నర్ కావాలి? మీకు ఎలాంటి అల్లుడు కావాలి? వెల్ సెటిల్డ్ ఉంటే చాలు, సాఫ్ట్వేర్ అలా చూస్తున్నాము. ఓకే. డాక్టర్ అయితే ఓకే, అదర్వైజ్ సాఫ్ట్వేర్ కూడా పర్వాలేదు. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ సాఫ్ట్వేర్. అమ్మాయి సాఫ్ట్వేర్ కావాలని చెప్తుంది కదా, లేకపోతే డాక్టర్ అయినా పర్లేదు? పర్లేదు. ఓకే. లొకేషన్ మీకు ఆంధ్రాలో, తెలంగాణలో ఎటైనా పర్లేదు, ఎటైనా పర్లేదు. సిటీ సిటీ కావాలి బేసిక్ గా. ఓకే ఓకే. ఇంకా ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇంకే శాలరీ 15-20 దాకా ఉంటే పర్లేదు. శాలరీ 15 lakhs to 20 lakhs పర్ యానం. పర్ యానం. ఓకే ఓకే. ఓకే అమ్మా. రాధా, ఇంకా ఏమైనా మాట్లాడతావా నాన్న? ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఎవరు పక్కన? అన్ననా? అన్నయ్య. ఓకే ఓకే. జయవాసవి అండి. జయ వాసవి, నమస్తే. నా పేరు రఘురామ్ అండి. సో అదే నా చెల్లెలు రాధా. సో వీఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ ఇస్ ఇన్ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ ప్రిఫరబుల్, బట్ ఈవెన్ డాక్టర్ కూడా ఫైన్. అట్లాగా మాకు ఇలాగ ఏం లేరు, అట్లా రిక్వైర్మెంట్ కి సాఫ్ట్వేర్ ఉండాలి, డాక్టర్ ఉండాలి, గుడ్ అంటే మంచిగా ఫ్యామిలీ సెటిల్డ్ ఉండాలి. అది మా మెయిన్ మోటో, అట్లా ఏం అదే. ఇంకేమి ఓకే. మీరిద్దరే సిబ్లింగ్స్? వీఆర్ సిబ్లింగ్స్, మేమిద్దరే. నైస్ నైస్ నైస్. ఓకే రాధా, ఇంకేమన్నామా? ఏమన్నా చెప్తావా? లేదు. నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అలా భరతనాట్యం, డాన్స్, దాని తర్వాత డ్రాయింగ్ చేస్తాను. ఓకే. భరతనాట్యం నేర్చుకున్నావా? ఏంటి? భరతనాట్యం నేర్చుకున్నావా అమ్మా? నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నాను, ముందు నేర్చుకున్నాను. అరంగేట్రం
ఆ ప్రోగ్రామ్ కూడా ఇచ్చాను. అంటే 7 years అయ్యాక దాని ఒక కోర్స్ తర్వాత ఒకటి ఉంటుంది సర్టిఫికేషన్ అరంగేట్రం అది చేసింది. స్టేజ్ పర్ఫార్మెన్స్ డాన్స్. దాని తర్వాత ఒక 2 years ఇంకా దాని అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది అది కూడా చేసింది భరతనాట్యం. ఓకే. ఎక్కడమ్మా రాధా, ముంబైలోనే చేశారా? ముంబైలోనే. నైస్. ఓకే, ఓకే. సో ఇప్పుడు నీ ప్రొఫైల్ గురించి కాంటాక్ట్ చేయాలంటే ఎవరితో మాట్లాడాలమ్మా రాధా? మా మదర్. ఓకే. అమ్మగారి పేరు, మొబైల్ నంబర్ చెప్పమ్మా ఒకసారి. మా అమ్మ పేరు ఉషా. ఫోన్ నంబర్ 9869649508. ఇంకొకసారి రిపీట్ చేయమ్మా. 9869649508. ఓకే. చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేయమ్మా రాధా. మీ ఐడి నంబర్ ఉంది కదా, ఐడి నంబరు, అమ్మగారి పేరు, అమ్మగారి మొబైల్ నంబర్ 3 కూడా చాట్ బాక్స్ లో మెన్షన్ చెయ్యు. అండ్ ఆల్ ద బెస్ట్ రాధా. మీకు అనుకున్న పార్ట్నర్ కావాలని, తొందరగా మ్యారేజ్ కావాలని చెప్పి అమ్మవారిని కోరుదాం. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత సప్తపదికి ఇంటిమేట్ చేయండి ఒకసారి. ఓకే. ఆల్ ద బెస్ట్. జై వాసవి రాధా. థ్యాంక్ యూ. జై వాసవి అండి. జై వాసవి. నెక్స్ట్. ఎస్ సార్. రిజిస్టర్ ఐడి వచ్చేసి M24353. 24353 సాయి సాయి. కిరణ్. 24353 సాయి కిరణ్ లేరు. నెక్స్ట్. M24354. సుమంత్ బైసాని. 24354 సుమంత్ బైసాని లేరు. నెక్స్ట్ M24355 లోహిత్. MN. 24355. ఎస్ సార్. 24355 లేరు. పార్టిసిపెంట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మేము పేరు కూడా చెప్తున్నాము. మీరు ఐడి నంబర్ పెడితే మాకు విజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఐడి నంబర్ పెట్టకుండా మీరు నేమ్ తో జాయిన్ అయితే మాకు కనిపించదు. ఎవరైనా పేరు చదివినప్పుడు మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మీరు పార్టిసిపెంట్స్ ఉంటే కనుక. నెక్స్ట్ మా. M24356 అభినవ్ సింగం శెట్టి. 24356 అభినవ్. యా ఉన్నానండి. ఈ ప్రొఫైల్ ఒకసారి ప్రెజెంట్ చేయమ్మా. రిజిస్టర్ ఐడి M24356. ఫుల్ నేమ్ వచ్చేసి అభినవ్ సింగం శెట్టి. ఫాదర్ నేమ్ రమేష్. మదర్ నేమ్ వచ్చేసి హరిత. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ November 10, 1993, 9:01 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ సికింద్రాబాద్. జన్మ నక్షత్రం మఖ. స్వగోత్రం ఎలిషెట్ల. మేనమామ గోత్రం పాపల్ల. క్వాలిఫికేషన్ మాస్టర్స్ జర్మనీ. ఆక్యుపేషన్ IT బిజినెస్. స్కిన్ కాంప్లెక్షన్ వైట్. హైట్ వచ్చేసి 168 centimeters. ఓకే. జై వాసవి అభినవ్. జై వాసవి. మీ మేనమామ గోత్రం పాపాల గోత్రమా? అవునండి. ఓకే. ఆన్ చేసుకోండి. మీ వీడియో ఆన్ లో ఉందా? ఇది స్క్రీన్ షేర్ అవుతుంది. ఆన్ ఉందండి వీడియో. ఓకే. కానీ దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది. అందులో correct. 11th October 10th November అని రాశారు. ఓకే, కరెక్ట్ చేద్దాం. అంటే ఇది డేటా మొత్తం మనము గూగుల్ ఫామ్ నుంచినే ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. మేబీ అది టైపో ఎర్రర్ ఏదైనా ఉండొచ్చు. అది మనము వి విల్ రెక్టిఫై, దాన్ని అప్డేట్ చేద్దాం. యా అభినవ్ చెప్పండి. మీరు మీ గురించి చెప్పండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా పేరు అభినవ్ అండి. మేము పుట్టిన పెరిగినంత హైదరాబాద్, సికింద్రాబాద్ లో. నేను బీటెక్ మెకానికల్ చేశాను. దాని తర్వాత 2 years ఐటీలో పనిచేశాను ఇండియాలో. దాని తర్వాత జర్మనీకి వచ్చాను మాస్టర్స్ కోసం అనేసి. సో నేను జర్మనీలో 7 years నుంచి ఉంటున్నాను. నేను ఇక్కడ PR అండ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్. సో నేను చిన్న స్టార్ట్అప్ లో పనిచేస్తాను యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ ఇక్కడ. నా హాబీస్ వచ్చేసి బుక్స్ చదువుతాను, ఎక్కువ లాట్ ఆఫ్ స్పోర్ట్ చేస్తాను, క్రాస్ ఫిట్, హై రాక్స్, రన్నింగ్, క్రికెట్ ఆడతాను. అంటే ఇక నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి వెల్లింగ్ టు మూవ్ టు జర్మనీ ఆర్ ఇక్కడ యూరోప్ లో ఉంటే బెస్ట్. ఇంకా ఐ మీన్ చదవడం, వాళ్ళు చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా ఐ కెన్ సపోర్ట్
ఆర్ ఇఫ్ దే వాంట్ టు వర్క్ ఐ కెన్ సపోర్ట్. మా ఫాదర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. మా మదర్ వచ్చేసి హోమ్ మేకర్. నాకు ఒక సిబ్లింగ్ ఉంది, తను మ్యారీడ్ 4 years బ్యాక్. వాళ్ళు హైదరాబాద్లో చిక్కడపల్లి, రామ్నగర్ చిక్కడపల్లిలో ఉంటారు. దేర్ ఇంటూ బిజినెస్ ఫ్యామిలీ. ఓకే, నాన్నగారు ఎంప్లాయ్ అన్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎందులో చేస్తారు? బీడీఓలో పనిచేస్తారండి. బీడీఎల్ హైదరాబాద్. మదరు హోమ్ మేకర్. అవునండి. ఓకే, మీరు 2 siblings, మీరు మీ సిస్టర్. అవునండి. ఓకే, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. యా, ఓకే. సో ఇప్పుడు మీరు జర్మనీలో 7 years 8 years అన్నారు కదా? యా, 7 years అండి. 7 years. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అభినవ్? యూ వాంట్ టు సెటిల్ అక్కడే సెటిల్ అవుతారా, లేకపోతే ప్లానింగ్ టు బ్యాక్ టు ఇండియానా? ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మ్యారేజ్. మాకు Okay. పేరెంట్స్ నుంచి అంత ఫోర్స్ ఏం లేదు. నాకు ఎక్కడైనా ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అండ్ అజైల్. అంటే మీరు ప్రెసెంట్ ఇప్పుడు మీరు అక్కడ జాబ్ చేస్తున్నారు కదా, అవునండి. ప్లస్ 7 years మీరు అక్కడ ఉన్నారు, యు ఆర్ ఇన్ జర్మనీ. అంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో యు ఆర్ లుకింగ్ అట్ అమ్మాయి జర్మనీకి మూవ్ అయ్యే వాళ్ళు కావాలి, లేదా నియర్ బై యూరప్ అటువైపు అయితే బెటర్ అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో మీరు అక్కడే సెటిల్ అవుతారా, లేకపోతే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ ఇండియా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి కూడా ఏమన్నా, యా, ఇప్పుడు నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా పార్టిసిపెంట్స్ కి కూడా వాళ్ళ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నా అనమాట. ఇప్పుడు కొద్ది రోజులు ఒక 4 years 5 years మేము ఇక్కడ జాబ్ చేసుకొని అగైన్ వీ వాంట్ టు మూవ్ బ్యాక్ ఇండియా అనే సినారియో ఒకటి. లేదండి నేను ఇక్కడే సెటిల్ అవుతున్నాను, నాకు అమ్మాయి జర్మనీలోనే ఉండే వాళ్ళు, ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నా, అది చెప్తే దాన్ని బట్టి దే విల్ మేక్ దేర్ థింగ్ అనమాట. అదే నేను చెప్పాను, ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. సో అమ్మాయి పెళ్ళాక, సో ఫస్ట్ ఐ మీన్ 1-2-3 years ఇక్కడ వచ్చాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యాక వీ వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా, ఐఎమ్ ఆల్సో ఓపెన్ ఫర్ దట్. ఓకే, మీరు బీటెక్ చేశారు కదా, ఎంఎస్ అక్కడ చేశారా? అవునండి, బీటెక్ చేశాను. ఎంఎస్ సాఫ్ట్వేర్ ఫీల్డేనా? అంటే మొత్తం సాఫ్ట్వేర్ కాదు, నాది బిజినెస్ ఇంకా ఐటీ మిక్స్. ఓకే, మీ ప్యాకేజ్ ఏంటి అభినవ్ ఇప్పుడు ఇన్ ఇండియన్ కరెన్సీ? నాది 60,000 euros అండి. సో ఇట్ ఈస్ అబౌట్ 55 to 60 lakhs per annum. 55 to 60 per annum. So roughly about 4 to 5 lakhs a month Indian currency. ఓకే. సో ఇంకా అమ్మాయి జాబ్ చేయాలా, లేకపోతే వాళ్ళ ఇష్టమా, చేసినా చేయకపోయినా పర్లేదా ఏంటి? అంటే అమ్మాయి వర్కింగ్ అయితే వర్కింగ్ అన్నా లేకపోతే తన ఇష్టం అండి. చదువుతా అన్నా ఐ కెన్ సపోర్ట్ హర్. ఓకే, మీరు పర్టికులర్ లేదు, జాబ్ చేసినా చేయకపోయినా అప్ టు దెమ్ సెల్ఫ్స్. అంటే కొంచెం అంటే షీ షుడ్ బి ఎంగేజ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ స్టడీస్ ఆర్ ఎనీథింగ్. మేబీ ఐఎమ్ ఆల్సో ఓపెన్ టు స్టార్ట్ అ బిజినెస్ ఓవర్ హియర్, ఎట్లయినా పర్లేదు. ఓకే, సో బేసికల్గా క్వాలిఫై ఉండి మీతో పాటు జాబ్ చేసినా పర్లేదు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తే మీకు హెల్పింగ్ హ్యాండ్ గా ఉండాలి. దట్ ఈస్ వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్. అవునండి. బిజినెస్ అంటే ఏంటి, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ దట్ యువర్? సో ఇంకంత డీటెయిల్ గా ఆలోచించలేదు. సో వన్స్, ఎందుకంటే మీ ఫీల్డ్ ఏనా, లేకపోతే ఏదైనా మీ ఫీల్డ్ లోనే ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఎట్లా? వేరే నా ఫీల్డ్ లో కాదండి. ఓకే, నైస్. ఎనీ బిజినెస్ దట్ న్యూ ప్రాజెక్ట్ వస్తే మీరు టేకప్ చేయడానికి చూస్తున్నారు? అవునండి. అది ఇండియాలో కావచ్చు, జర్మనీలో కూడా కావచ్చు. ఓకే, నైస్. సో ఇంకా మీకు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే, పేరెంట్స్ జాయిన్ అయ్యారా అభినవ్? పేరెంట్స్, మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారా? ఓకే, ఒక్కసారి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా మీరు. సింగం శెట్టి గారు జాయిన్ అయ్యారా? నమస్కారం అండి. ఒక్క నిమిషం, మీకు స్పాట్ లైట్ ఇస్తాను. సార్ చెప్పండి. జై వాసవి. మీ వీడియో ఆన్ చేసుకున్నారా? అన్మ్యూట్ ఆన్ చేసుకున్నా. వీడియో కూడా ఆన్ చేయండి సార్. వీడియో కూడా ఆన్ ఉందండి డాడీ. సింగం శెట్టి కదా?
అభినవ్ అని రాస్తుంది నేమ్ డైరెక్టర్. అభినవ్ సింగం సింగం శెట్టి శెట్టి అని. యా యా. రెండు ఉన్నాయి. ఓకే. నమస్తే సార్, చెప్పండి. నమస్తే నమస్కారం. సార్. వింటున్నారా, చూస్తున్నారా షో మొత్తం? చూస్తున్నాను సార్, మొత్తం మీరు బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. నమస్కారం అండి. ఓకే, నమస్తే. చెప్పండి సార్, ఎలాంటి కోడలు కావాలి? బాబు మాట్లాడింది కూడా విన్నారు కదా? సార్, ఆయనకు నచ్చిన కోడలు, ఆ ఓకే. expectation, ఆయనకు సెట్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. ఓకే. మీకంటూ ఏమన్నా మీరు చెప్పాలనుకున్నది ఏమన్నా ఉందా? నేనేం చెప్పేది ఏం లేదండి. మంచి మంచి అమ్మాయి రావాలని, ఓకే. అబ్బాయితో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉండాలి ఆయనకు అనుగుణంగా. రైట్ సార్. ఓకే, మేడం గారు కూడా జాయిన్ అయ్యారా? నమస్తే అండి. అమ్మ జై వాసవి, బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి అమ్మా, ఎలాంటి కోడలు కావాలి? డీసెంట్ ఫ్యామిలీ నుంచి రావాలి అమ్మాయి. వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండి అక్కడ జాబ్ చేసుకొని ఇద్దరు జాబ్ చేసుకుంటే మంచిగా ఉంటది అని మా ఉద్దేశం. అంతే అంతే, అందరి ఉద్దేశం అంతే. వాళ్ళు చక్కగా ఉంటే చాలు మనకి. అబ్బాయి అమ్మాయి కలిసి వాళ్ళ అభిరుచులు కోరికలు కలిస్తే చాలు మనకి, అంతే. చాలు. ఓకే ఓకే, నైస్ అమ్మా. ఫైన్. అభినవ్, చెప్పండి సార్. మీరు 1 సెకండ్. యా, ఓకే. సో ఫైన్. ఇంకేం మీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకపోతే కనుక ఎవరితో కాంటాక్ట్ చేయాలి? నాన్నగారితోనే మాట్లాడాలా మీ ప్రొఫైల్ గురించి? డాడీ తోటి మమ్మీ. ఓకే, డాడీ और మమ్మీ ఇద్దరు. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? అమ్మగారు కానీ నాన్నగారు కానీ పేరు, మొబైల్ నంబర్ రిపీట్ చేయండి. మా డాడీ పేరు రమేష్ అండి. మొబైల్ నంబర్ వచ్చేసి 9440170405. మదర్ది వచ్చేసి 8500200631. అమ్మగారి పేరు కూడా చెప్పండి. మమ్మీ పేరు హారతి అండి. ఓకే, మళ్ళీ ఒకసారి నాన్నగారి నంబరు, అమ్మగారి నంబర్ రెండు కూడా మెల్లగా రిపీట్ చేయండి. డాడీ పేరు రమేష్ అండి. నంబర్ వచ్చేసి 9440170405. మమ్మీ పేరు వచ్చేసి హారతి అండి. నంబర్ వచ్చేసి 8500200631. ఒకసారి చాట్ బాక్స్ లో కూడా మీ ఐడి అండ్ పేరెంట్స్ నేమ్స్ ఇద్దరివి, నా అమ్మగారిది నాన్నగారిది నంబర్స్ కూడా మెన్షన్ చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అభినవ్. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఇన్వైట్ చేయండి. ఆస్ట్రేలియాలో అయితే చేసుకోరు కదా, ఇండియాలోనే చేస్తారు మ్యారేజ్. ఇండియాలోనే చేస్తా. సో డోంట్ ఫర్గెట్ టు సెండ్ ద ఇన్విటేషన్. సప్తపదికి ఇన్విటేషన్ పంపి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై వాసవి. నెక్స్ట్. Yes, sir. Next register ID F24181 Sreenas Sai Vaishnavi. 24181 సాయి వైష్ణవి లేరమ్మా. నెక్స్ట్. M24357 Maliki Pratapani Maliki. 24357 లేరు. నెక్స్ట్. M24358 Mani Santosh. ఈ ప్రొఫైల్ ప్రజెంట్ చేయమ్మా. మణి సంతోష్ M24358. యా, ఓకే. ఒకసారి ప్రొఫైల్ ప్రజెంట్ చేయమ్మా. Yes, sir. కనిపిస్తుంది. రిజిస్టర్ ఐడి M24358. ఫుల్ నేమ్ మణి సంతోష్ బొందుగుల. ఫాదర్ నేమ్ వచ్చేసి నగేష్, మదర్ నేమ్ వచ్చేసి లక్ష్మి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ May 25th, 1992, 10:10 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ సిద్దిపేట్. జన్మ నక్షత్రం రోహిణి. స్వగోత్రం పెండ్లికుల. మేనమామ గోత్రం మధునకుల. క్వాలిఫికేషన్ మాస్టర్స్ ఇన్ AA and ML. ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్కిన్ కాంప్లెక్షన్ వైటిష్. హైట్ వచ్చేసి 5'9". మాట్లాడండి సార్. జై వాసవి మణి సంతోష్. జై వాసవి అండి. యా, చెప్పండి సంతోష్.
నా పేరు మణి సంతోష్, మా సిద్దిపేటలోనే ఎడ్యుకేషన్ అంతా బీటెక్ వరకు అయిపోయింది. మాస్టర్స్ వచ్చేసి IIIT బెంగళూరు. అది నేను హైదరాబాద్లో జాబ్ చేశాను. తర్వాత 3 years ఉన్నాను. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నాను, బెంగళూరులో చేస్తున్నాను. నాకు ఒక సిబ్లింగ్, ఎల్డర్ సిస్టర్. తను వర్కింగ్ వర్క్ ఏం చేయట్లేదు, ఇంటి దగ్గర ఉంటుంది. 2 పిల్లలు. డాడీ వచ్చేసి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఫర్టిలైజర్స్, మమ్మీ హోమ్ మేకర్. వెరీ గుడ్ సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అప్రిషియేట్ మీరు స్క్రీన్ పొజిషన్ పేరెంట్స్తో చక్కగా జాయిన్ అయ్యారు. ముగ్గురు ఒక ఫ్రేమ్లో నీట్గా కనిపిస్తున్నారు. రైట్ సైడ్ ఫాదర్, లెఫ్ట్ సైడ్ మదర్. అప్రిషియేట్. మేబీ మీరు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు అలా అలైన్ చేశారేమో. వెరీ గుడ్. యా, సో కమింగ్ టు యువర్ ప్రొఫైల్, ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు బెంగళూరు ఉన్నది లొకేషన్ వర్క్. బెంగళూరు. పేరెంట్స్ కూడా బెంగళూరులోనే ఉంటున్నారా? ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటున్నారా? లేదు, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఓకే. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? సిద్దిపేటలో ఉంటారు. సిద్దిపేటలో నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అవును. మీ జాబ్ లొకేషన్ బెంగళూరు. అవును. ఓకే. ప్యాకేజ్ ఏంటమ్మా? 16 lakhs. 16 lakhs పర్ యానం. కంపెనీ పేరేంటి? క్వెస్ట్ గ్లోబల్. క్వెస్ట్ గ్లోబల్. ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయి బెంగళూరు కాకుండా మీ ఆఫీస్ బ్రాంచెస్? 16 countries లో ఉంది. ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే. ఓకే. సో మేజర్ సిటీస్ కవర్ అయి ఉన్నాయి. అవును. ఓకే. మీరు ఇప్పుడు క్వెస్ట్ గ్లోబల్లో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? క్వెస్ట్ గ్లోబల్ 4 years. 4 years. బిఫోర్ దట్ విజన్ ఇన్ఫోటెక్ హైదరాబాద్లో, అక్కడ 4 years. ఇక్కడ 4 years. టోటల్ 8 years ఎక్స్పీరియన్స్ మీకు? అవునండి, మోర్ దెన్ 8. ఫస్ట్ జాబ్ విజన్ టెక్? అవును, విజన్ ఇన్ఫోటెక్ హైదరాబాద్. ఓకే. ఓకే. సిబ్లింగ్స్? ఎల్డర్ సిస్టర్, తను హైదరాబాద్లో ఉంటుంది, మణికొండ. మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు. మీరిద్దరు సిబ్లింగ్స్? అక్క మీరు అంతే? అంతే. నైస్. ఓకే. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలాంటి పార్ట్నర్ కావాలనుకుంటున్నావు? నేను సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాను కదా, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ ఉంటే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఓకే. నా ప్రొఫైల్ నచ్చి నన్ను మెచ్చితే వాళ్ళు మంచిగా చదువుకుంటే చాలు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఉంటే ప్రిఫర్డ్. ఒకవేళ లేకున్నా నాన్ ఐటీ ఉన్నా పర్లేదు. అంటే బీటెక్ చేసి ఉంటే చాలు. ఓకే. క్వాలిఫికేషన్ బీటెక్ ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ అయి ఉంటే బెటర్. గ్రాడ్యుయేషన్. ఓకే. ఓకే. నైస్. అండ్ తను జాబ్ చేయాలన్నా చేయకపోయినా పర్లేదా? చేస్తే ప్రిఫర్డ్, చేయకపోయినా ఓకే. ఓకే. నైస్. సో ఇప్పుడు మీరు ఎక్కడ బెంగళూరులో సెటిల్ అవుదామని చూస్తున్నారా? అలా ఏం లేదు, లొకేషన్తో ఏం ప్రిఫరెన్స్ లేదు నాకు. అంటే ఇప్పుడు జాబ్ లొకేషన్ బెంగళూరు కదా, ప్రస్తుతానికి స్విచ్ అవుతారు. అవును. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఒకవేళ మ్యారేజ్ అయితే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్, మీరు ఫ్యామిలీ ఎక్కడ బెంగళూరులో సెటిల్ అవుతారా? లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సిద్దిపేటలోనే ఉంటారా? ఏంటి ప్లాన్? ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉన్నాను, కానీ కంప్లీట్లీ ఉండను. బెంగళూరుకి మూవ్ అవుతాను కంపల్సరీగా. ఓకే. సో బెంగళూరులో అవ్వచ్చు, బట్ తర్వాత ఏమన్నా స్పెసిఫికేషన్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కదా, నేను ఖచ్చితంగా బెంగళూరు అని చెప్పలేను కదా. బెంగళూరు లేకపోతే అంతకెక్కువైతే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. దట్ ఈస్ ఓకే సంతోష్. ఫ్యూచర్ మనం ఏమి ఇప్పుడు ప్లాన్ చేయలేము. ప్రెసెంట్ అంటే ఇప్పుడు అమ్మాయి సైడ్ నుంచి ఆలోచిస్తే మ్యారేజ్ అయితే మీరు బెంగళూరులో సెటిల్ అవుతారు లేదా సిద్దిపేటలో ఉంటారా? అది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు కదా, ఫ్యూచర్ లో మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ బెంగళూరు కదా. అంతే, బెంగళూరులోనే ఉంటాను. కరెక్ట్. సో బెంగళూరు సెటిల్ అవుతారు ప్రస్తుతానికి. తర్వాత మళ్ళీ నీ జాబ్ లొకేషన్ మళ్ళీ చేంజ్ అవ్వడము, అమ్మాయి జాబ్ చేస్తుంటే అది డిఫరెంట్ సినారియో, అంతేనా? ఓకే. ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? నైస్ ఫ్యామిలీ, అంటే మంచి వాళ్ళైతే సరిపోతుంది. నైస్. ఓకే. సో బీటెక్ క్వాలిఫైడ్, జాబ్ ఎంబీఏ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్, లొకేషన్ సెటిల్ విల్ బి బెంగళూరు. ఓకేనా? నైస్. నాన్నగారితో మాట్లాడించాము ఒకసారి. జై వాసవి సార్. జై వాసవి. నా పేరు నగేష్ గారు చెప్పండి. సిద్దిపేటలో ఉంటాను. ఫర్టిలైజర్ బిజినెస్ లో చిన్న పార్ట్నర్ ఉంటాను. ఓకే. అంటే డిస్ట్రిబ్యూషనా సార్? అది ఫార్మర్స్ వచ్చి తీసుకుపోతుంటారు. ఓకే. రిటైల్ షాపు, హోల్సేల్ కూడా చేస్తాము. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు సార్ ఇది ఫర్టిలైజర్స్? 7-8 years.
ఓకే. 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 ఇంకా ఎలాంటి కోడలు కావాలి? మీ సైడ్ నుంచి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏదో మంచి మంచి వాళ్ళు ఉండాలా, అమ్మాయి కూడా మంచి వాళ్ళు అంటే సరిపోతుంది. ఓకే. ఓకే. సరే సార్. అమ్మగారు, అమ్మ జై వాసవి. నా పేరు అమ్మ లక్ష్మి. చెప్పండి. అమ్మ లక్ష్మి గారు చెప్పండి. గుడ్ ఫ్యామిలీ అయితే చాలండి. అబ్బాయి అమ్మాయి కలిసి సంతోషం ఉంటే చాలు. ఓకే. ప్రతి తల్లిదండ్రి కోరుకునేది అదే. వాళ్ళు సెట్ అవ్వాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి, అంతే. నైస్. ఇంకేమన్నా మీ సైడ్ నుంచి ఏమైనా చెప్తారా? అబ్బాయిని అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలండి. ఓకే. ఓకే. నైస్ అమ్మా, తప్పకుండా. ఇంకా అభినవ్, సారీ, సంతోష్, ఇంకేమన్నా మాట్లాడతారా? మీరు ఇంకేమైనా మాట్లాడతారా? అదేం లేదు. మీ రిక్వైర్మెంట్ మీరు షేర్ చేశారు. ఓకే. సో ఇప్పుడు మీకు ప్రొఫైల్ గురించి కాంటాక్ట్ చేయాలంటే ఎవరితో మాట్లాడాలి? నాన్నగారితోనేనా? నాన్నగారితో. నాన్నగారి పేరు, మొబైల్ నంబర్ చెప్పండి ఒకసారి. నాన్న పేరు నగేష్ బొందుగుల. మొబైల్ నెంబర్ 9885796834. వెరీ గుడ్. ఇంకొకసారి నంబర్ రిపీట్ చేయండి. నగేష్ బొందుగుల 9885796834. ఓకే. సో మణి సంతోష్, మీరు టెక్నికల్ గా మంచి ఏఐ ఇవి చేశారు కదా, సొసైటీకి, ఆర్యవైశ్య కమ్యూనిటీకి కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటది. సో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మాతో పాటు టీమ్ మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు. మీ ఫ్రీ టైంలో మీరు మనం కమ్యూనిటీకి, మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి సేవ్ చేద్దాం. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ చాట్ బాక్స్ లో పెట్టున్నాను. నా పేరు చంద్రమోహన్. మీరు కోరుకున్నటువంటి అమ్మాయి, మీ పేరెంట్స్ కోరుకున్నటువంటి కోడలు మంచిగా సంబంధం మీకు తొందరగా సెట్ అవ్వాలని, కొద్ది రోజుల్లోనే మీరు గుడ్ న్యూస్ మాకు చెప్తారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత సప్తపదికి ఇన్వైట్ చేయండి, అప్డేట్ చేయండి మాకు. ఆల్ ద బెస్ట్ సంతోష్. జై వాసవి. నెక్స్ట్. Yes, sir. Next register ID F24182. 24182. 24182 లేరమ్మా. నెక్స్ట్. M24359 సంతోష్ గుప్తా. యా, ఈ ప్రొఫైల్ ప్రెజెంట్ చేయమ్మా. ఓకే. రిజిస్టర్ ఐడి M24359. ఫుల్ నేమ్ వచ్చేసి సంతోష్ గుప్తా. ఫాదర్ నేమ్ వచ్చేసి విన్ని శెట్టి. మదర్ నేమ్ వచ్చేసి మణి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ 22/10/89 7:05 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ గుంటూరు. జన్మ నక్షత్రం ఆశ్లేష. స్వగోత్రం పడగశిల. మేనమామ గోత్రం దేవిశెట్ల. క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ లీడ్. స్కిన్ కాంప్లెక్షన్ బ్రౌన్. హైట్ ఇవ్వలేదు సార్. ఓకే. ఓకే. యా, సంతోష్ గుప్తా. జై వాసవి. జై వాసవి అండి. నా పేరు సంతోష్ గుప్తా. నేను ప్రెసెంట్ సాఫ్ట్వేర్ టెక్నికల్ లీడ్ గా వర్క్ చేస్తున్నానండి. వన్ సెకండ్, మీరు వీడియో ఆన్ లో ఉందా సంతోష్? ఎస్ అండి, ఒక నిమిషం హ్యాండ్ రైస్ చేస్తాను. యా, నౌ ఇట్ ఈస్ బెటర్. ఇప్పుడు కనిపిస్తుంది. యా, చెప్పండి. యా, సో నా పేరు సంతోష్ గుప్తా అండి. సో మా నేటివ్ కర్నూల్. నేను ప్రస్తుతానికి HCL కంపెనీలో సాఫ్ట్వేర్ టెక్నికల్ లీడ్ గా వర్క్ చేస్తున్నాను. నాకు అరౌండ్ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ప్రెసెంట్ వర్క్ లొకేషన్ వచ్చేసి విజయవాడ. యాజ్ ఆఫ్ నో నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో నేను కర్నూలు నుంచి వర్క్ చేస్తున్నాను. మా నేటివ్ కర్నూలు అన్న. సో నాకు మా ఫాదర్ మదర్ ఒక యంగర్ బ్రదర్ ఉన్నారండి. ఫాదర్ వచ్చేసి ఆడియో వీడియో టెక్నీషియన్. మాకు ఒక చిన్న ఎలక్ట్రానిక్ షాప్ ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడు డాడీ ఓన్లీ సర్వీసింగ్ చేస్తున్నారు. మదర్ హౌస్ వైఫ్. తమ్ముడు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారండి. సో జోనల్ మేనేజర్ గా చేస్తున్నారు తమ్ముడు, ఏపీ తెలంగాణకి. సో దట్ ఈస్ అబౌట్ మై ఫ్యామిలీ. నా హాబీస్ వచ్చేసి ఐ ప్లే బ్యాడ్మింటన్. నేను యునైటెడ్ ఏపీ స్టేట్ కి రిప్రజెంట్ చేశాను. అండ్ టేబుల్ టెన్నిస్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను స్కూల్ గేమ్స్ కి. సో టీటీ అండ్ బ్యాడ్మింటన్ ఆడతాను. అవి కాకుండా క్రికెట్ అండ్ ట్రావెలింగ్ బాగా ఇష్టం. సో ఐ జనరలీ ట్రావెల్. మ్యాక్సిమం హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి వరకు ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ చూసాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ.
ఓకే నేను సివిల్స్ కి సంతోష్ ప్రిపేర్ కొంచెం అయ్యానండి. బ్యాక్ మీ జాబ్ గురించి ఎలాబరేట్ చేయండి. విజయవాడ హెచ్సిఎల్ అన్నారు కదా, అవునండి. సో వర్క్ ఫ్రమ్ కర్నూల్ ప్రెసెంట్. Hmm. ఎన్ని ఇయర్స్ అయింది హెచ్సిఎల్ లో జాయిన్ అయ్యి? సో 3.5 years అవుతుంది. సో హెచ్సిఎల్ విజయవాడ ఓకే నుంచి చేస్తాను కరోనా తర్వాత. ఓకే ప్రయర్ టు హెచ్సిఎల్ ఎక్కడ చేశారు? సార్ నేను మల్టిపుల్ కంపెనీస్ లో చేశానండి. లైక్ L&T, సామ్సంగ్, అంటే ఆ క్లయింట్స్ కి చేశాను. L&T, సామ్సంగ్, ఆ తర్వాత మర్సర్ అనే కంపెనీ చేశాను. సో దీస్ ఆర్ డిఫరెంట్. నా అంటే ఇప్పుడు తక్కువ మీరు ఎక్స్పీరియన్స్ లో ఇంతకు ముందు మీరు ఎల్ఎన్టీ సామ్సంగ్ చేసినవన్నీ ఆఫ్ రోల్సా ఆన్ రోల్సా? ఆఫ్ రోల్స్ అండి. ఆఫ్ రోల్స్. సో అప్పుడు మీ పేరెంట్ క్లయింట్ కంపెనీ మీ వచ్చేసి ఎంప్లాయర్ పేరేంటి, పేరెంట్ కంపెనీ పేరేంటి? మొబైల్ ప్రోగ్రామింగ్ అండి. మొబైల్ ప్రోగ్రామింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే వాళ్ళకి ఇప్పుడు కూడా ఇవన్నీ ప్రెసెంట్ క్లయింట్స్ అదే డొమైన్ లో ఉన్నారా? హెచ్సిఎల్ లో కూడా డొమైన్ చేంజ్ చేశారా? నో, ఇప్పుడు డైరెక్ట్ ఆన్ రోల్ అండి. హెచ్సిఎల్ ఆన్ రోల్. డొమైన్ వచ్చేసి ఇప్పుడు నేను లీడ్ పొజిషన్ లో ఉన్నానండి. నేను డెవలప్మెంట్ రోల్ ఏం చేయట్లేదు, నా కింద డెవలప్మెంట్ టీమ్. సో ఐఎమ్ లీడింగ్ ఓకే అరౌండ్ 8 people. సో ఇప్పుడు మీరు టీమ్ లీడ్ గా వర్క్ చేస్తున్నారు. Yes, yes, సో యువర్ హ్యాండ్లింగ్ ఏ టీమ్. yes. ఓకే సో ఇప్పుడు మీరు విజయవాడ నుంచి ఐ మీన్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే హైబ్రిడ్ వెళ్ళి వస్తూ ఉంటారా? వీక్లీ వన్స్ ట్వైస్ ఇలాంటివి ప్రస్తుతానికి ఏమైనా? మా సారీ సార్, సో ప్రస్తుతానికి మా ప్రాజెక్ట్ ఓడిసీ లేదండి. సో ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇప్పటి వరకు నేను ఆఫీస్కి అయితే వెళ్ళలేదు. ఏదైనా ఈవెంట్స్ ఉన్నా, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా అలాంటి దానికి మాత్రం విజిట్ చేస్తుంటాను. లేదంటే ఎప్పుడైనా క్లయింట్ విజిట్ వచ్చినా అలాంటప్పుడు నేను విజయవాడ టీమ్ అంతా నేను చూస్తున్నాను ప్రాజెక్ట్. సో ఆ టైంలో ఒకటే నేను విజయవాడకి వెళ్తాను, మిగిలిన టైం అంతా కర్నూలులోనే ఉంటాను. ఓకే సో సంతోష్ ప్యాకేజ్ ఏముందమ్మా ఇప్పుడు? 16 lakhs ఉందండి ప్రస్తుతానికి. 16 lakhs per annum. Hmm. ఓకే సో ఇంకా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలాంటి పార్ట్నర్ కావాలనుకుంటున్నావు? సార్ ఒక మంచి ఫ్యామిలీ, అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి విత్ మోడర్న్ వాల్యూస్ అనుకున్నానండి. అంటే లైక్ తను మోడర్న్ థాట్స్ లో ఉండాలి, బట్ ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉన్నా కూడా షీ టు రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్స్ అనేది ఒక చిన్న థాట్స్ అంటే షీ క్యాన్ బి ఎడ్యుకేటెడ్ ఆర్ ఏదైనా పర్వాలేదు సార్. అండ్ షీ కెన్ ఈవెన్ జాబ్ చేసినా పర్వాలేదు, జాబ్ చేయకపోయినా పర్వాలేదు. అంటే నేను సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను సార్. లైక్ మనది రోషయ్య గారి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది హైదరాబాద్ లో, కాచిగూడ వైశ్వ హాస్టల్. సో అక్కడ ఉన్నప్పుడు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను. సో అందుకే ఆ గ్రూప్స్ కి కూడా లాస్ట్ 2 years బ్యాక్ వరకు గ్రూప్స్ రాశాను సార్. లైక్ లాస్ట్ అక్టోబర్ వరకు కూడా ప్రిపేర్ అవుతుంది, ఐ మీన్ జాబ్ చేస్తూ కూడా. సో అందుకే కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాను చూద్దాం మ్యాచెస్. నాకేంటంటే సర్వీస్ కొట్టిన తర్వాత ఒక మంచి, అంటే ఇంకా మంచి మ్యాచెస్ వస్తాయనే చిన్న ఇంటెన్షన్ లో ఐ స్టార్టెడ్ విత్ లేట్ అనమాట. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ. ఓకే సో బేసిక్గా అమ్మాయి జాబ్ చేసినా చేయకపోయినా పర్లేదు, క్వాలిఫైడ్ అయి ఉండాలి, సో మీతో జెల్ అవ్వాలి, ట్రెడిషనల్గా ఉండాలి, అంతేనా? అంతే. ఓకే సో మీరు ఇప్పుడు ఎట్లా కర్నూల్ జాబ్ లొకేషన్ విజయవాడ అండ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? లైక్ ఎక్కడ సెటిల్ అవుతారు అనేది మనం బేస్డ్ ఆన్ ద లొకేషనే కదా. సో యూ హ్యావ్ టు రెడీ టు మూవ్ ఎనీవేర్, అంతే కదా? సో ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ సార్. సో ప్రస్తుతానికి అయితే నేను మళ్ళీ గ్రూప్స్ కి అయితే ప్రిపేర్ అవ్వట్లేదు సార్, అయిపోయింది. సో లాస్ట్ అక్టోబర్ ఒక అటెంప్ట్ ఇచ్చాను, అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే జాబ్ ప్రియారిటీ సార్. ఇప్పుడు అమ్మాయి ఒకవేళ జాబ్ చేసి షీఈస్ రెడీ, తను హైదరాబాద్ లో కానీ బెంగళూరు లో వర్క్ చేస్తుంది అనుకోండి, ఐఎమ్ హ్యావింగ్ నో ఇష్యూస్ టు మూవ్ ఆన్ టు హైదరాబాద్. ఎందుకంటే హెచ్సిఎల్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉందో ఐఎమ్ రెడీ టు మూవ్ ఎనీవేర్. సో అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఐ కెన్ జస్ట్ సార్. వెరీ గుడ్ సంతోష్. సో యు ఆర్ ఓపెన్ ఫర్ ఎనీ మెట్రో సిటీ లొకేషన్. ఓకే నైస్ నైస్ డన్. ఒకసారి నాన్నగారితో మాట్లాడిస్తారా? ఇది కాకుండా ఓకే సార్, ఇది కాకుండా ఇంకొక చిన్న క్వాలిటీ చెప్పదు. సో ఐఎమ్ స్టేట్ ఎంపైర్ సార్. ఇప్పుడు బ్యాడ్మింటన్ షటిల్ టోర్నమెంట్స్ ఏదైనా ఆల్రెడీ జరుగుతుంది. ఐఎమ్ ఆల్సో బ్యాడ్మింటన్ ఎంపైరింగ్ చేస్తాను సార్, అంటే చైర్ ఎంపైర్ గా కూర్చుంటాను. సో దట్ ఈస్ వన్ థింగ్. సో అప్పుడప్పుడు నేను ఇట్లా గేమ్స్ కి లేదా ట్రావెలింగ్ కి కూడా తిరుగుతూ ఉంటాను కాబట్టి ఐ ప్లే ఎవ్రీడే 1 or 2 hours బ్యాడ్మింటన్. సో కొంచెం ఫ్లెక్సిబుల్ గా షీ నీడ్ టు అండర్స్టాండ్ దట్, అంటే స్పోర్ట్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్ని చేస్తాను కాబట్టి షీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, ఒక 2 hours అని బ్యాడ్మింటన్ అలో చేసేటట్లు ఉంటే బాగుంటుంది. లైక్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. వెరీ పొలైట్ గా మీ రిక్వైర్మెంట్ చెప్పారు. సో ఇట్ ఈస్ వెరీ యునో వాట్ ఎవర్ యూ హ్యావ్ యువర్ ట్రాన్స్పరెన్సీ షోస్ దట్
అండ్ ఎవరైతే అమ్మాయి చూస్తున్నారో స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు ఎంకరేజ్గా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి. అండ్ జాబ్ పరంగా మీరు వర్క్, పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ 3 హ్యాండిల్ చేస్తారు కాబట్టి తను మీకు మంచి సపోర్టివ్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ యూ మీన్ టు సే. వెరీ గుడ్, థ్యాంక్స్. షూర్ అండి. సంతోష్, నాన్నగారితో మాట్లాడచ్చు ఒకసారి. ఓకే సార్. సో డాడీ ఉన్నారా? నాన్నగారు ఉన్నారు, జాయిన్ అయ్యారా? సార్ ఈ రోజు ఏమైందంటే సార్, నేను విజయవాడలో ఉన్నాను. డాడీ వేరే మీటింగ్కి వచ్చారు సార్. మమ్మీ కర్నూలులో ఉన్నారు. సో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తాను. ఐ గెస్ మమ్మీ అయితే చూసాను. ఉన్నారా? ఇప్పుడు జాయిన్ అయ్యారా? సంతోష్ అయ్యారు సార్. శివనాగమణి అని మదర్ ఆఫ్ సంతోష్ గుప్తా అని చెప్పారు సార్. 1 సెకండ్. అమ్మ మాట్లాడు. జైవాసవి అండి. అమ్మ జయవాసవి, చెప్పండి అమ్మా. ఏం లేదండి. చూస్తున్నారా? షో చూస్తున్నారా? చూస్తున్నామండి లాస్ట్ వీక్ నుండి. లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నారు. ఓకే, అవును. వెరీ గుడ్. సో మరి మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? అలా ఏం లేదండి, పిల్లలకి నచ్చిన అమ్మాయి అయితే చాలండి. వాళ్ళ అభిరుచులు కలవాలి, వాళ్ళ కోరికలు అంతే. కలవాలి. అంతే. ఓకే. కర్నూలులో ఉంటున్నారు ఇప్పుడు మీరు ప్రెసెంట్. అవునండి. అవునండి. అబ్బాయి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కర్నూలు నుంచే చేస్తున్నారు. అవునండి. మీకు లొకేషన్ స్పెసిఫిక్ ఏం లేదా? అంటే తెలంగాణ, ఏం ఆంధ్ర, లేదండి. కర్ణాటక ఎటైనా పర్లేదా? అంటే అమ్మాయి ఒకవేళ బెంగళూరు అయితే అబ్బాయి మూవ్ అవడానికి కూడా ఇంట్రెస్ట్ ఓకే. ఉన్నారు. సో మీరు ఎక్కడైనా ఓకే. పర్లేదు, ఎక్కడైనా జాబ్ పర్వాలేదు. చేస్తూ. ఓకే. ఓకే, సారీ ఫైన్ అమ్మా. అండి, ఒక్క నిమిషం అండి. మా వారు ప్రెసెంట్ విజయవాడలోనే ఉన్నారు. ఇందాకంతా లైన్ కలిసింది. ఒక 20 మినిట్స్ నుండి ఎందుకో కట్ అయిందండి. తను మీటింగ్ లో ఉన్నారు. పర్లేదమ్మా, అబ్బాయి మాట్లాడారు, మీరు మాట్లాడారు. అబ్బాయి ఓకే. చాలా క్లియర్ గా తనకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నది చెప్పారు. సో ఓకే. మరి వీలైనంత త్వరగా అబ్బాయికి కావాల్సిన పార్ట్నర్ రావాలని చెప్పి కోరుకుందాం. ఓకే సంతోష్, అండి. ఒకసారి. ఓకే సార్. సో సార్, మీరు ఏమన్నా రిక్వైర్మెంట్స్, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ మీట్ మీ ఆర్ కాంటాక్టర్స్, మా ఫాదర్ నెంబర్ చెప్తాను సార్. మా ఫాదర్ పేరు మిస్టర్ ఎన్ వినిశెట్టి. వినిశెట్టి గారు. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 9948147012. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను సార్. 9948147012. థ్యాంక్ యూ సార్. జైవాసవి. ఓకే సంతోష్, మీకు తొందరగా వీలైనంత తొందరగా మీరు అనుకున్నటువంటి అమ్మాయి, మీ లైఫ్ పార్ట్నర్ మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి సప్తపదికి అప్డేట్ చేయండి. అట్లాగే ఈ లింక్ కూడా మీ కాంటాక్ట్స్ లో, ఆర్యవైశ్య కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా పంపించండి. ఓకే. సో యాక్టివ్ గా ఉన్నారు, మీరు స్పోర్ట్స్ లో ఉన్నారు, సాఫ్ట్వేర్ లో ఉన్నారు. సో మీరు కూడా మన టీంలో జాయిన్ అయ్యి మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు మన కమ్యూనిటీకి. బ్యాక్ ఎండ్ లో చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ లో చేయొచ్చు. ఏదో మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీరు ఆర్య వైశ్యులకి, మన కమ్యూనిటీకి సర్వ్ చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, నా నంబర్ చాట్ బాక్స్ లో ఉంది. ఆల్ ద బెస్ట్ సంతోష్. జై వాసవి. సార్ జస్ట్ వన్ వర్డ్ సార్ బిఫోర్ క్లోజింగ్ ఇట్ ఆఫ్. సార్ నిజంగా ఇది చాలా మంచి ఇనిషియేటివ్ సార్, టు ఎలిమినేట్ మిడిల్ మెన్. బికాస్ ఐ ఫేస్ సో మెనీ, అంటే అట్లీస్ట్ నేను చాలా ఫేస్ చేశాను సార్. రియలీ చాలా మంచి ఇనిషియేటివ్. యు ఆర్ రియలీ డూయింగ్ ఎ మార్వెలస్ జాబ్ సార్. చాలా థ్యాంక్స్. జై వాసవి. థ్యాంక్ యూ సంతోష్. ఇంకా దీన్ని బెటర్ గా కూడా చేయాలి, ఏమన్నా ఉంటే కూడా సజెషన్స్ ఇవ్వండి. వీ విల్ కీప్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్. మనం ఇంకా బెటర్ గా కూడా చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రొఫైల్ మా. Yes, sir. Next profile register ID M24360. Srinivas. 24360. గన్ను HRSKG శ్రీనివాస్ ఉన్నారమ్మా. ప్రొఫైల్ ప్రజెంట్ చేయండి. Okay. విజయలక్ష్మి గారు. ఓకే సార్. రిజిస్టర్ ఐడి M24360. ఫుల్ నేమ్ వచ్చేసి గన్ను HRCKG శ్రీనివాస్. ఫాదర్ నేమ్ వచ్చేసి మల్లికార్జునుడు. మదర్ నేమ్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ July 28, 1994. ప్లేస్ ఆఫ్ బర్త్ మచిలీపట్నం. జన్మ నక్షత్రం పునర్వసు. స్వగోత్రం పునర్వసు. మేనమామ గోత్రం పారసరాస.
క్వాలిఫికేషన్ డిప్లొమా ఆక్యుపేషన్ బిజినెస్ స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్, హైట్ 5.8. క్యారీ ఆన్సర్. యా శ్రీనివాస్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి శ్రీనివాస్. సార్ నమస్తే సార్, జై వాసవి. జై వాసవి శ్రీనివాస్, మీ పూర్తి పేరేంటి? గన్ను హరిరాఘవ శ్రీకృష్ణ గంగాధర్ శ్రీనివాస్. ఓకే, ఇనిషియల్స్ చాలా ఉంటాయి అందుకని ఫుల్ నేమ్ ఏంటి? HRSKG శ్రీనివాస్. కృష్ణ గంగాధర్ శ్రీనివాస్ సార్. శ్రీనివాస్, ఓకే చెప్పమ్మా. సార్ నేను మచిలీపట్నంలో ఉన్నాను సార్. ఓకే. మై ఫాదర్ నేమ్ ఇస్ మల్లికార్జున్. టూ బ్రదర్స్ సార్. ఓకే. వన్ బ్రదర్ ఈజ్ బిజినెస్ బుక్ షాప్ సార్. ఇంకో నేను వచ్చేటప్పటికి బట్టల షాప్ చేస్తున్నాను సార్. ఓకే. హోల్సేల్ మర్చెంట్స్ సార్. ఇంకో అన్నయ్య వచ్చేటప్పటికి షాప్ లో గుమస్తా ఉంటాడు సార్. ఓకే, ముగ్గురు మీరు సిబ్లింగ్స్? ఎస్ సార్, ముగ్గురు సార్. నేను మూడో. లాస్ట్ 3? అవును సార్. మీ ఇద్దరు బ్రదర్స్ కి మ్యారేజ్ అయిపోయింది? మ్యారేజ్ అయిపోయింది సార్. పెద్ద అన్నయ్యకి ఏమో 2 పిల్లలు కూడా. ఓకే. చిన్న అన్నయ్యకి ఇంకా లేరు సార్. మీరు ఇప్పుడు ఈ బిజినెస్ గార్మెంట్స్ బిజినెస్ చూసుకుంటారా? అవును సార్, హ్యాండ్లూమ్ ఐటమ్ సార్ మొత్తం. ఓకే, సో మీరు ఎంత కాలం నుంచి చూస్తున్నారు ఈ బిజినెస్? అంటే నేను అంతకు ముందు వరకు జాబ్ చేశాను సార్, కోవిడ్ ముందు వరకు. ఓకే. ఆ కోవిడ్ తర్వాత జాబ్ అనేది అయిపోయింది. దాని తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని, అంటే మా ఫాదర్ ఇదే బిజినెస్. ఓకే. మా మదర్ మామూలుగా ఖాళీగా ఉండకుండా ఇంట్లోనే చేస్తూ ఉండేది రిటైల్ కౌంటర్ కింద. ఓకే. అందుకని నేను స్టార్ట్ చేద్దాం అనేది, నేను హోల్సేల్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఫీల్డ్ ఐడియా ఉంది కదా అన్న ఉద్దేశంతో పూర్తిగా హోల్సేల్ అనేది నేను స్టార్ట్ చేశాను సార్. నేను ఇది స్టార్ట్ 5 years అవుతుంది సార్. నాన్నగారు బిజినెస్ ని, రిటైల్ బిజినెస్ ని మీరు హోల్సేల్ చేశారు? ఎస్ సార్. ఓకే. ఓకే. రిటైల్ అనేది క్లోజ్ చేశాను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఇది? కోవిడ్ తర్వాత నుంచి? అంటే నేను స్టార్ట్ చేసి 5 years ఓన్ గా. అంతకు ముందు నుంచి వచ్చేటప్పటికి ఏమో దగ్గర ఒక 25 years దగ్గర నుంచి అవుతుంది సార్. నాన్నగారు అప్పటి నుంచి 25 years నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు? ఎస్ సార్. అంటే ఆయన ఆపేశారు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా మదర్ కంటిన్యూ చేసింది. అంటే మా జీవనాధారం కోసం మా మదర్ కంటిన్యూ చేసింది. ఎక్కడ? మచిలీపట్నమా? ఎస్ సార్. ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిప్లొమా ఇన్ సిఎస్, కంప్యూటర్ సైన్స్ సార్. డిప్లొమా ఇన్ సిఎస్, ఓకే. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఒక డిగ్రీ చదివిన అమ్మాయి అయితే ఓకే అనుకున్నాం సార్. ఓకే. జాబ్ అయినా ఓకే, నా జాబ్ అయినా ఓకే సార్, నో ప్రాబ్లం. సో ఏరియా మచిలీపట్నం నియర్ బై ఇంకా ఏదైనా పర్లేదా? ఆంధ్ర అనుకుంటున్నాం సార్. ఆంధ్రాలో ఎటైనా పర్లేదు? ఎటైనా పర్లేదు అనుకుంటున్నాం సార్. ఓకే. ఓకే. నాన్నగారు ఇప్పుడు అది రిటైల్ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారా? లేదు సార్, మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. నేను 4th లో ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఐఎమ్ సారీ. ఓకే. అమ్మగారు మీకు హెల్పింగ్ గా ఉంటారు రిటైల్ దీంట్లో? ఓకే. ఓకే. రిటైల్ అనేది ఇప్పుడు క్లోజ్ చేశాను సార్ పూర్తిగా కౌంటర్ ని. ఇప్పుడు మీరు హోల్సేల్ అంటే గార్మెంట్స్ ఎట్లా రెడీమేడ్ మెటీరియల్ తెప్పిస్తారా లేకపోతే ఎలా? నో సార్, నో సార్, మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్స్ సార్, టవల్స్, పంచెలు. ఓకే, హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్ని మీరు హోల్సేల్ గా తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? ఎస్ సార్. ఇటు త్రూ అవుట్ కృష్ణ, అది బంటుమిల్లి, చల్లపల్లి, మొవ్వ, పెడన, మచిలీపట్నం లోకల్ సార్. సో చుట్టుపక్కల అరౌండ్ 20-25 kilometers అంతా మీరు కవర్ చేస్తారు? కవర్ చేస్తాను సార్. ఓకే. ఓకే. సో అమ్మాయి నియర్ బై ఉండాలి, క్వాలిఫైడ్ అయి ఉండాలి? ఎస్ సార్. మినిమం డిగ్రీ ఆర్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్. ఓకే. ఓకే. అమ్మగారితో మాట్లాడిస్తారా? ఓకే సార్. అమ్మా నమస్తే సార్. అమ్మ జై వాసవి అమ్మ, చెప్పండి అమ్మా. మీ కోడలు ఎలా కావాలి ఏంటి? మాలో కలిసిపోవాలి, ఇంట్లో అన్ని దిద్దుకుంటే సరిపోతుంది. ఓకే. ఏదైనా పర్వాలా, జాబ్ అయినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, ఇంట్లో కలిసిపోవాలి అందరితో. అంతే. ఓకే అమ్మా. ఓకే, తప్పకుండా.
చూసుకోవాలి కదా షాపు. అవును, అవును. సో శ్రీనివాస్, సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు బ్రదర్స్ మీ ఇద్దరు బ్రదర్స్ అన్నారు కదా, అవును సార్. సో అందరూ మచిలీపట్నంలోనే ఉన్నారా? ప్లీజ్ చిన్నన్నయ్య వచ్చేటప్పటికి ఇక్కడ మచిలీపట్నంలోనే ఉంటాడు సార్. పెద్దన్నయ్య మాత్రం బిజినెస్ పర్పస్ కింద గుడివాడ వెళ్ళాడు సార్. ఓకే, లేకపోతే అందరూ ఓకే, మీరు మచిలీపట్నంలోనే కదా ఫ్యామిలీ అంతా? ఫ్యామిలీ అంతా మచిలీపట్నం. ఓకే, నైస్. సో కానీ ప్రాపర్టీస్ కానీ మొత్తం అన్ని మచిలీపట్నం సార్. అలాగే, ఓకే ఓకే. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చిన్న కండిషన్ సార్, అంటే కండిషన్ అనేది కాదు, ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు, కండిషన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మ్యారేజ్ అయినా అంటే మేము మొత్తం ముగ్గురు కాదు సార్. మ్యారేజ్ అయిన తర్వాత మా మదర్ నా దగ్గరే ఉంటుంది. ఓకే, అదొకటి మాత్రం మెన్షన్ చేస్తున్నాను సార్, అంతే. ఓకే శ్రీనివాస్, వెరీ గుడ్. మీరు ఓపెన్ గా ఉన్న విషయం చెప్పారు, అమ్మగారు నా దగ్గరే ఉంటారు మ్యారేజ్ తర్వాత కూడా అని చెప్పేసి. సో ఆ యాక్సెప్టెన్స్ అమ్మాయి కూడా ముందే చెప్పేస్తున్నారు. అంతే సార్, అంటే ఏం లేదు, అది మళ్ళీ కండిషన్ అనుకుంటారా రిక్వెస్ట్ అనుకుంటారా అనేది కూడా అందునే చెప్తున్నాను అనమాట, అంతే. చిన్న విషయం. తప్పలేదు నాన్న, తప్పలేదు. 100% మీ రిక్వైర్మెంట్ మీరు చెప్పారు. ఓకే, సో మీరు అనుకున్నటువంటి అమ్మాయి తొందరగా మీకు దొరకాలని, మీ మ్యారేజ్ తొందరగా అవ్వాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిద్దాం. మీ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఒకసారి సప్తపదికి తెలియజేయండి. మీకు లింక్ వచ్చింది కదా, జూమ్ లింక్, ఆ నంబర్ కి తెలియజేయండి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత, తప్పకుండా మర్చిపోకుండా. ఓకే, ఓకే సార్. ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్. జై వాసవి. జై వాసవి. నెక్స్ట్. Yes, sir. Next register ID F24182. 24182. Ravali. రవలి లేదమ్మా. నెక్స్ట్. M24361. Sai Murali Pawan. 24361. Yes. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. మురళియా? Yes. ఒకసారి ప్రొఫైల్ ప్రెజెంట్ చేయమ్మా. రిజిస్టర్ ఐడి M24361, ఫుల్ నేమ్ రాయవరపు సాయి మురళీ పవన్. రాయవరపు సాయి మురళీ పవన్. ఫాదర్ నేమ్ వచ్చేసి రామలింగేశ్వరరావు. రామలింగం రాయవరపు. రామలింగం రాయవరపు. మదర్ నేమ్ వచ్చేసి ప్రమీల రాయవరపు. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి December 24th, 1993, 6:02 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ ఒంగోల్. జన్మ నక్షత్రం అశ్విని. స్వగోత్రం నాభిల్లా. మేనమామ గోత్రం మురుకుల్లా. క్వాలిఫికేషన్ MTech ఇన్ డేటా సైన్స్, బిట్స్ ఫిలాని. ఆక్యుపేషన్ అప్లికేషన్ డెవలపర్, IBM. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్. హైట్ 5'3". క్యారీ ఆన్సర్. జై వాసవి సాయి మురళి పవన్. పవన్ అంటారా మరి మీరు సాయి మురళి అంటారా తెలియదు. You can go by Murli. Murli అనొచ్చు. గుడ్ మురళి, యా గో హెడ్. Sir, my name is Sai Murli, working in Hyderabad. Currently హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను IBM లో. మాస్టర్స్ ఇన్ బిట్స్ ప్లానింగ్ అయింది. జాబ్ చేస్తూ మాస్టర్స్ చేశాను అనమాట డ్యూరింగ్ కోవిడ్ ఫేస్. అండ్ బేసిక్గా మా ప్రాపర్ వచ్చేసి చీరాల. అండ్ ఇక్కడ సిటీలోనే ఉంటాను బేసిక్గా, మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద వర్క్ రీజన్. అండ్ వన్ థింగ్ ఐ మిస్డ్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ మా మదర్ డిసీడెడ్, చనిపోయారు. సో ఓన్లీ ఫాదర్ ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. ఐఎమ్ సారీ ఫర్ దట్ మురళి. ఓకే, అప్డేట్ చేస్తాను. ఇంకా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? రిక్వైర్మెంట్స్ అంటే సింపుల్ సార్, లైక్ నథింగ్ మచ్. ఐ డోంట్ సీ ఎనీథింగ్, లైక్ మంచి క్యారెక్టర్ ఉంటే చాలు, వర్కింగ్ ఉంటే మచ్ మోర్ బెటర్. అండ్ ఫ్యామిలీ నా సైడ్ కానీ మా మదర్ సైడ్ లేకపోవడం వల్ల, సో మదర్ ఫాదర్ కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చూసుకునేలాగంటే చాలా. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా మురళి? ఎస్, నేను హైదరాబాద్లో. మా ఫాదర్ మా తమ్ముడు చీరాలలో ఉంటారు. చీరాల్లో ఉంటారు. ఓకే, కొంచెం నీ జాబ్ గురించి కూడా ఎలాబొరేట్ చేయవా? ఐ డూ టూ జాబ్స్, లైక్ ఆఫీస్లో రెండు సేమ్ ఆఫీస్ బట్ 2 jobs ఉంటాయి నావి. I work on mainframe technology, and I work for Python and AI. So both of the I handle both of the stuff.
And Okay. I acted as a team lead also. I have around 12 to 16 people. ఓకే. ఏంటి ఎంప్లాయర్ నేమ్ ఐబిఎం? Yeah, IBM. ఓకే. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఐబిఎంలో? IBM is like maybe probably like 4 years. Like total experience is 8. ఓకే. 8 ఇయర్స్‌లో లాస్ట్ 4 ఇయర్స్ ఐబిఎంతో ఉన్నారు. I సో started with యూ ఆర్ Cognizant హ్యాండ్లింగ్ డ్యూయల్ రోల్స్, పైథాన్ అండ్ mainframes. మెయిన్ ఫ్రేమ్స్ 2 చేస్తున్నారు. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ప్యాకేజ్ మురళి? Currently it was around 18. అరౌండ్ 8 lakhs per annum. 18. 18. ఓకే. యా, 18 lakhs per annum. ఓకే. ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? లొకేషన్ Nothing, sir. స్పెసిఫిక్ గానీ, Doesn't. క్వాలిఫికేషన్ గానీ? No, see, it doesn't matter. No. Only thing ఏంటంటే more than qualifications I need the character, మంచి క్యారెక్టర్ కలిసిపోయేలాకుంటే చాలు. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్ కావాలా అట్లేం లేదా? హోమ్ మేకర్ ఉన్నా పర్లేదా? ప్రిఫరబుల్ వర్కింగ్ ప్రొఫెషన్. ఓకే. ప్రిఫరబుల్ వర్కింగ్. సో యూ వాంట్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్? బేసిక్ ఇక్కడ హౌస్ కొనుక్కున్నాను. ఇట్స్ స్టిల్ ఇన్ కన్స్ట్రక్షన్. ప్రాబబ్లీ ఇంకా 1 year లో వచ్చేస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ Okay. సెటిల్ అయిపోతాం. ఎక్కడ తీసుకున్నారు మురళి హైదరాబాద్లో? బాచుపల్లి ఏరియా. బాచుపల్లి. ఓకే. ఫైన్. సో పేరెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా? లేదు సార్, మా ఫాదర్ ఇస్ ఆర్ ట్రావెలింగ్. సో కుడెంట్ జాయిన్, నెట్ రావట్లేదు. సో ఫాదర్ ఏం చేస్తారు మురళి? మా ఫాదర్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఏ పార్ట్నర్ ఆఫ్ 3 people, ముగ్గురు కలిసి పెట్టారు. ఎక్కడ? చీరాల. చీరాల. ఓకే. అండ్ బ్రదర్, యంగర్ బ్రదర్? ఎస్, హీ హ్యాస్ ఓన్ బిజినెస్ ఉంది తనకి. నైటీస్, బనియన్స్, హోల్సేల్ బిజినెస్. గార్మెంట్స్. ఓకే. ఓకే. ఎనీథింగ్ నువ్వు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నావా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ నీ గురించి ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? ఎనీథింగ్ దట్ యు మిస్డ్ అవుట్? ఓకే. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ లైక్ హాబీస్ అంటే మోర్ టెక్ రిలేటెడ్ వర్క్ షాప్స్ కి వాటికి వెళ్తుంటాను. టెక్నాలజీ రిలేటెడ్ స్టఫ్ అండ్ మూవీస్ ఆర్ మై ఓన్ ఎంజాయ్మెంట్. ఐ డోంట్ నాకు వేరే హ్యాబిట్స్ సెపరేట్ లేవు. సో ఐ థింక్ సో. సో యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ఐటీ. 5 days work, 2 days you look forward for entertainment. No, కామన్ not కదా? entertainment, spending the time people with their own people. ఓకే. సో ఇప్పుడు మీ ప్రొఫైల్ గురించి కనెక్ట్ అవ్వాలంటే ఎవరితో మాట్లాడాలి? నాతో మాట్లాడొచ్చు డైరెక్ట్ గా, మా డాడీ అయినా మాట్లాడొచ్చు. I'll ping you the both numbers. ఒకసారి నంబర్ రిపీట్ చేయండి సో దట్ ఎవరైనా నోట్ చేసుకుంటారు. షూర్. నాది వచ్చేసి 958-138-9147. ఇంకొకసారి రిపీట్ చేయండి. 958-138-9147. ఒకసారి మీ ఐడి నంబర్, మీ మొబైల్ నంబర్, మీ నేమ్ I'm కూడా doing that. I'm doing that. చాట్ బాక్స్ And లో my పెట్టండి. father number also I'm telling. యా. ఫాదర్ వచ్చేసి రామలింగం కాబట్టి 7386-731-721. యా, ఫైన్ మురళి. సో we wish you all the best and Thank you. we look forward to hear good news as soon as possible. Sure. Thank you. Okay. Jai Vasavi. Srinivas. Thank you, sir. Next. Yes. Next register ID M24362. Deepak Raj Garlapati. 362. Garlapati. Deepak Raj. Deepak Raj. లేరమ్మా. నెక్స్ట్. F24184. Shweta. 24184. భానుశ్వేత. లేరు. M24364. తాడేపల్లి ప్రవీణ్ కుమార్. 24364. యా, ఉన్నారు. ప్రెజెంట్ చేయండి. విజయలక్ష్మి గారు. సార్, రిజిస్టర్ ఐడి M24364 ఫుల్ నేమ్ వచ్చేసి తాడేపల్లి ప్రవీణ్ కుమార్. ఫాదర్ నేమ్ వచ్చేసి లేట్ తాడేపల్లి తులసి నాగభూషణం. మదర్ నేమ్ వచ్చేసి ఇందిరాదేవి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ August 7th, 1987, 3:22 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ చెరుకుపల్లి. జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం.
స్వగోత్రం సిరిశెట్ల, మేనమామ గోత్రం మిథునకుల, క్వాలిఫికేషన్ MBA, ఆక్యుపేషన్ జాబ్, స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్, హైట్ వచ్చేసి 5.1. క్యారీ ఆన్సర్. దీంట్లో హైట్ ఒకటి 5'11" అండి, అది 5'10" అది 5'1" వస్తుంది యాక్చువల్ సరే సరే, అది 5.1 వచ్చింది ఇక్కడ. ఓకే జై వాసవి ప్రవీణ్, మీ హైట్ ని అప్డేట్ చేద్దాం. 5.10 ఫీట్ కదా, 10 ఇంచెస్. ఓకే, అప్డేట్ చేద్దాం. ఎస్ ప్రవీణ్. జై వాసవి సార్, నా పేరు ప్రవీణ్ కుమార్, తాడేపల్లి ప్రవీణ్ కుమార్. సో టోటల్ నాకు ఒక 14 years స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్. మీరు కనిపించట్లేదు, స్క్రీన్ లో లేరు. అమ్మగారా? అక్క సార్, అక్క ఉన్నారు. అంటే అమ్మ కొంచెం బయటకి వెళ్ళారు యాక్చువల్ గా. సో నేను వేరే ఊర్లో ఉన్నాను సార్, యాక్చువల్గా ట్రైనింగ్ లో ఉన్నాను. ఓకే, నో ఇష్యూస్, చెప్పండి ప్రవీణ్. సో నా పేరు తాడేపల్లి ప్రవీణ్ కుమార్. సో నాకు టోటల్ 14 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ HR అండ్ మార్కెటింగ్ చేశాను 2009. అండ్ తర్వాత MCOM బ్యాంకింగ్ చేశాను డిస్టెన్స్ మోడ్ లో. తర్వాత కోరమండల్లో జాబ్ చేశాను నేను, స్టోర్ మేనేజర్ గా మార్చల్లా. ఆ తర్వాత వాల్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో 5 years. సో విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ లో వర్క్ చేశాను. అండ్ పోస్ట్ రిలయన్స్ కి సౌత్ హెడ్ కింద వర్క్ చేశాను, AP, తెలంగాణ, తమిళనాడు రీజనల్ మేనేజర్ క్వాలిటీ అనలిస్ట్ గా. అండ్ అగైన్ వాల్మార్ట్ లో ఒక 3 years వర్క్ చేశానండి. సో ప్రెసెంట్ రీసెంట్ గా కంపెనీ చేంజ్ అయ్యా. రిలయన్స్ లో టెరిటరీ హెడ్ ఫర్ AP, జ్యువెలరీ, ఫార్మా అండ్ డిజిటల్, గుంటూరు డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే. సో ఫాదర్ 3 years బ్యాక్ చనిపోయారు, సో న్యాచురల్ డెత్ అండి. అండ్ మదర్ హౌస్ వైఫ్, సో డాడీ షాప్ ఉంది, అది చూస్తారు. అండ్ 1 elder sister మ్యారీడ్, 2 kids మాట. సో బావగారు ప్రావిడెంట్ ఫండ్ లో లీగల్ అడ్వైజర్ అనమాట. అండ్ బ్రదర్ IT, సో వెరిజోన్ వైరస్ లో హైదరాబాద్ లో సెటిల్డ్. సో నేను లాస్ట్ అండి. అండ్ అబౌట్ స్పోర్ట్స్ పర్సన్ నేను, సో కాలేజ్ డేస్. అండ్ పర్సనల్ వచ్చి ట్రెక్స్ కి వెళ్తుంటాను సార్ ఫ్రీ టైంలో. యాక్చువల్గా సీజనల్ ట్రెక్కింగ్ చేస్తారా? ట్రెక్స్ కి వెళ్తాను సార్ ఓకే. ఫ్రీ టైంలో. ఓకే, మీరు MBA HR చేశారు, HR అండ్ మార్కెటింగ్ అండి. డ్యూయల్ చేశారు, HR అండ్ మార్కెటింగ్. బట్ మీ డొమైన్ వర్కింగ్ ప్రొఫైల్ అంతా కూడా మార్కెటింగ్ మీదే ఉంది. ఆపరేషన్స్ అంతా ఆపరేషన్స్. ఓకే. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంత ప్రవీణ్ ఇప్పుడు? నంబర్ ఆఫ్ ఇయర్స్? 14 years. 14 years నుంచి చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 ఎంప్లాయీస్ మూవ్ అయ్యారు. వాల్మార్ట్, రిలయన్స్. వాల్మార్ట్ లోనే పుట్ టుగెదర్ చూసుకుంటే 8 years చేశాను నేను, అది అంటే ఒకటే కంపెనీ. ఓకే. అండ్ కోరమండల్ ఒకటి సెపరేట్ కంపెనీ. అండ్ అగైన్ రిలయన్స్ లో ఆల్రెడీ అంతకుముందు 5 years చేశాను, మళ్ళీ ఇప్పుడు రిలయన్స్ కి వచ్చాను. సో మేజర్ ప్రెసెంట్ అయితే మీ ఎంప్లాయర్ నేమ్ రిలయన్స్ అండి. ఒకసారి ఇప్పుడు మీరు ఉండని ప్రెసెంట్ లొకేషన్, జాబ్ లొకేషన్ ఎక్కడ? తిరుపతి అండి, తిరుపతి ఇచ్చారు. తిరుపతి. సో మీరు తిరుపతిలో ఉంటారా లేకపోతే ఎట్లా తిరుగుతూ ఉంటారా? ట్రావెలింగ్ ఎట్లా ఉంటుంది? ట్రావెలింగ్ ఏముండదండి, తిరుపతి బేస్ లొకేషన్. సో కింద టీం ఉంటారు, కింద ఒక సీనియర్ మేనేజర్, అతని కింద ఒక 6 to 8 members మేనేజ్మెంట్ టీం ఉంటారు. సో వాళ్ళ కింద టీం ఉంటుంది. సో వాళ్ళు ట్రావెల్ చేస్తారు, నాకు అంతా మీటింగ్స్ లోనే ఉంటుంది అంతా. సో క్వాలిటీ చూస్తున్నారా? ఏదండి మీరు ఇప్పుడు ప్రొఫైల్ క్వాలిటీ చూస్తున్నారా? అంటే ఇస్ నథింగ్ బట్ ఈ ప్రాసెస్ వైలేషన్ లేకుండా, అండ్ ఏమైనా ప్రాసెస్ వైలేషన్స్ ఉండకూడదు, ఏమైనా ఫ్రాడ్స్ జరిగినా కానీ ఆ ఫ్రాడ్స్ అవ్వకుండా ప్రివెంటివ్ చూసుకోవడం. సో అదేమైనా ఉంటే వాటిని ఇన్వెస్టిగేట్ చేయడం, IRs చేసేసి, సో వాటిలో నా రైట్ రాంగ్ ని కరెక్ట్ చేయడం. సో ఆ జాబ్ లో యాక్చువల్ కొత్త SOPs అంటే వాళ్ళు గైడ్ లైన్ చేస్తూ ఉండడం, ప్రాసెస్ ఇట్లా కాదు ఇట్లా చేసుకుంటే ఉంటది అని. రైట్. అండ్ వాట్ ఈస్ యువర్ ప్యాకేజ్ ప్రవీణ్ ఇప్పుడు? 14,20,000 అండి పర్ యానం. 14,20,000 per annum. ఓకే. సో ఇంకా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏం లేదండి, ఒక గుడ్ ఫ్యామిలీ, సో గుడ్ వైఫ్ అంతే. సో మినిమం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో అంతే, ఫ్యామిలీలో కలిసిపోయేటట్టు ఉండాలి. అండ్ కొంచెం వంటలు అవి కొంచెం బాగా వస్తాయి. ఓకే. మీ ఇయర్ ఆఫ్ బర్త్ ఏంటి? 7th November 1986 అండి. 1986 నవంబర్. 1986. ఓకే. ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా ప్రవీణ్? నథింగ్ అండి, ఇంకేం లేదు. ఓకే. పేరెంట్స్ ఉన్నారా ఎవరైనా జాయిన్ అయ్యారా? ఫాదర్, మదర్? సిస్టర్ అండి, ఫాదర్ చనిపోయారు, అదే 3 years బ్యాక్ చనిపోయారు. సారీ అండి. ఓకే. మీ సిస్టర్ జాయిన్ అయ్యారా? సిస్టర్ ఉన్నారు, కొంచెం సిస్టర్ హ్యాండిల్ చేస్తారు యాక్చువల్గా.
ఓకే అమ్మ, మీరు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, జై వాసవి అమ్మ. దేవాశ్రీ సార్. సార్ అదే చెప్పండి అమ్మ. తమ్ముడు చెప్పినట్లు ఒక మంచి అమ్మాయి ఇంట్లో అందరితో కలిసిపోయి ఉంటే చాలు సార్. అయితే బయోడేటాలో తను ఏం చేశారంటే సార్, ఇప్పుడు దీంట్లో గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు తన సర్టిఫికెట్స్ ప్రకారం ఫిల్ చేశారు సార్. అదొకటి మిస్టేక్ పడిందండి. తను 7th November 1986, ఇప్పుడు అదే చెప్పారు తను చెప్పేటప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్. యా, అదొకటి సార్ చేంజ్ చేయాలి. ఓకే. ఇంకా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా అమ్మాయి గురించి? ఏం లేదు సార్, అమ్మాయి డిగ్రీ చదువుకొని మంచిగా ఉండి ఇంట్లో అందరితో కలిసిపోయి చక్కగా ఉంటే చాలు సార్. ఓకే, ఓకే, ఫైన్ అమ్మా. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేయండి. చేస్తాను, కరెక్ట్ చేస్తానమ్మా. యా, షూర్. యా, ప్రవీణ్. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే అక్క గారితోనే మాట్లాడాలి కదా? అవును సార్. ఒక్కసారి అక్క పేరు, నంబర్ చెప్పండి. లక్ష్మీ అరుణ్ కుమారి, మొబైల్ నంబర్ 8099685578. ఇంకొకసారి చెప్పండి. లక్ష్మీ అరుణ్ కుమారి, మొబైల్ నంబర్ 8099685578. సేమ్ చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేయండి మీ ఐడి నంబర్ యాజ్ వెల్ యాజ్ అక్క గారి పేరు, నంబరు, అన్ని 3 మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో. ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. సో వీ విల్ వెయిట్ ఫర్ టు హియర్ గుడ్ న్యూస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ. జై వాస్, జై వాస్, జై వాసవి సార్. నెక్స్ట్ సార్ చిన్న సజెషన్ సార్. అమ్మా చెప్పండి. సార్ అది ఇప్పుడు మన వాసవిది ఈ లింక్ అవి షేర్ చేస్తున్నారు కదా సార్, అవునండి. దాంట్లోనే గూగుల్ ఫామ్ లింకును ఇది యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది సార్. చాలా మందికి గూగుల్ ఫామ్ లో ఫిల్ చేసి జాయిన్ అవ్వాలని తెలియట్లేదు, ఆ లింక్ ఎలా వస్తుందో తెలియట్లేదు. అందుకోసమని ఆ లింక్ కూడా దాంట్లో వచ్చింది అనుకోండి సార్, ఎక్కువ మందికి చేరుతుందని నా అభిప్రాయం. ఏమి అనుకోవచ్చు సార్? తప్పకుండా అమ్మా, మంచి సలహా. మనం అది ఇప్పుడు నుంచి అది కూడా పంపిద్దాం, రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, ఓకే సార్. జై వాసవి అమ్మా. నెక్స్ట్ రూపా. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ రిజిస్టర్ ఐడి M24366 హరినాథ్. 24366 హరినాథ్ లేరమ్మా. నెక్స్ట్ F24186 నాగలక్ష్మి మానస. 24186 నాగలక్ష్మి మానస లేరమ్మా. సార్ అయిపోయాయి సార్. అయిపోయినాయి సార్. అన్ని కంప్లీట్ అయ్యా? సార్ చంద్రమోహన్ గారు ఎవరండి? leave అవ్వ- మీరు లీవ్ అవ్వండి విజయలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్పండి ఎవరండి? సార్ నమస్తే సార్, మాది విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. నా పేరు ఆత్మకూరు మహేశ్వరరావు సార్. చెప్పండి సార్. లాస్ట్ వీక్ కూడా జాయిన్ అయ్యానండి, ఐడి కూడా ఇవ్వలేదు సార్. ఈ వీక్ కూడా జాయిన్ అయ్యాను సార్. మనకి ఎలా ఉంటుందంటే ప్రాసెస్ అండి, ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ మీద ఎవ్రీ వీక్ మనము 50 to 60 ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ బయోడేటాలు అన్ని ప్రజెంట్ చేసి వాళ్ళకి తెలియజేసి ఎవ్రీ వీక్ నడుస్తుంది ఇది. ఈ వీక్ ఇప్పుడు సండే, నెక్స్ట్ వీక్ మళ్ళీ సండే, ఎవ్రీ సండే ఉంటుంది. కమింగ్ వీక్స్ లో మీ ఐడి మీకు ముందే వస్తుంది, అంటే మీకు థర్స్డే ఫ్రైడేనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. వచ్చేసి మళ్ళీ కాల్ వస్తుంది మీకు, మీరు అవైలబుల్ ఉన్నారా లేదా ఆ వీక్ లో అని చెప్పి. కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం ఆ వీక్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రాలేదు సార్, నాకు ఏంటి రాలేదండి. అది ఇప్పుడు రాదు, ఎందుకంటే మనం 60 ప్రొఫైల్సే ఇచ్చి ఉన్నాం కదా. నెక్స్ట్ వీక్స్ లో మీకు వస్తుంది. కమింగ్ వీక్స్ లో ఎవ్రీ సండే జరుగుతుంది కదా, రాబోయే ఆదివారాలు ఏదో ఒక వారంలో మీకు మళ్ళీ మీకు ముందే మీకు వచ్చేస్తుంది, మెసేజ్ వస్తుంది. మీరు వెయిట్ చేయండి, వస్తుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రూపశ్రీ రికార్డింగ్ ఆఫ్ చేయమ్మా. ఓకే సార్.